శ్రీకాంత్ గారు, మీరు ఏదైతే అనుకున్నారో అది తీశారు. ఏదైతే ప్రేక్షకులకి ఇవ్వాలనుకున్నారో అది ఇచ్చారు. సో, నిజంగానే ఝాన్సీ చెప్పినప్పుడు మీరు నిజంగానే దీవానా, సినిమా పట్ల దీవానా. అండ్ ఆ ప్రేక్షకులు మీకు తిరిగి ఆ ఫలితాన్ని గట్టిగా ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఏదైతే ఇప్పుడు మీరు ఎమోషనల్ అయ్యారో అది ఆనంద బాష్పాలు ఇవాళ నుంచి రేపటి నుంచి మొదలైపోతుందని అనుకుంటున్నాను. సో, ఆలస్యం చేయకుండా దీవానా మనందరికీ బ్యూటిఫుల్‌గా సూపర్ ఎమోషన్స్‌తో మనందరికీ అందించిన శ్రీకాంత్ గారు మాట్లాడతారు. నిజంగా నాకు ఏం మాట్లాడాలో అర్థమైతలేదు, సారీ. లాట్స్ ఆఫ్ ఎమోషన్స్. సార్ నాగేంద్ర గారు, సార్ అన్నారు కదా ఈ సినిమా మలయాళంలో తీస్తే చాలా సినిమాలకు మలయాళం అయితే దానికి దక్కేది అని అంటుంటే నాకు ఎప్పుడు కోపం వస్తుండే, ఇప్పుడు కూడా కోపం వస్తుంది సార్. ఎందుకంటే నేను నమ్మనది. అస్సలు తెలుగు ఆడియన్స్ వేరే లాంగ్వేజెస్ ప్రతి దాన్ని ఎంకరేజ్ చేస్తారు, ప్రతి దాన్ని చూస్తారు, ప్రతి దాన్ని లవ్ చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ అ గ్రేట్ కంటెంట్. ఐఎమ్ సీయింగ్ దిస్ ఫ్రమ్ 7G బృందావన్ కాలనీ. తమిళ్ కన్నా ఇక్కడ పెద్ద హిట్, ప్రేమదేశం అక్కడ కన్నా ఇక్కడ పెద్ద హిట్. సో దివానా ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ సార్, బికాస్ ఆఫ్ ద లవ్ ఆఫ్ తెలుగు ఆడియన్స్ ఓన్లీ. ఇట్స్ గోయింగ్ టు బీ ఇప్పుడు ముందు ఇప్పుడు గ్రాస్లో కాకుండా అప్పుడు డేస్లో కౌంట్ చేసేవాళ్ళు 100 days. ఇట్స్ గోయింగ్ టు బీ లైక్ దట్ 50 days 100 days వెళ్ళే సినిమా ఇది. ఎందుకంటే మా శ్రీగారు అన్నది భ్రమరాంబలో అరుపులు పక్కన అపార్ట్మెంట్స్లో వినిపిస్తున్నాయి. నిన్న నేను చూశాను, దేవర్ చేజింగ్ హర్షిత్. వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంత లవ్ నదులుకొని ఉరికిండు మనవాడు. సో ఇట్స్ మ్యాజిక్. మ్యామ్ అన్నట్టు చిన్న డైలాగ్స్ నర్సింగ్ అది ఇది అనుకున్న అమ్మోని అని అంటే వాడు అది ఇది అని లాస్ట్కి సారీ ఆమె అన్నప్పుడు వచ్చే రోర్ KGF ఎలివేషన్స్కి వచ్చే రోర్ లాగా ఉంది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిలిం. ఎవ్వరు ఆపలేరు ఈ సినిమాని. మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు నా సినిమా జర్నీ స్టార్ట్ అయింది. మా అమ్మ డెలివరీకి వెళ్ళే ముందు సినిమాకి వెళ్ళింది. నేను పుట్టినప్పుడు అరే నువ్వు 5:30కి పుట్టినవురా, ఎందుకంటే ప్రశాంత్ థియేటర్లో 5:30 ఫస్ట్ షో బెల్లు మోగుతుంది, నాకు అది వినిపించింది అని చెప్పింది. నేను ఆ నర్సింగ్ హోమ్ సర్టిఫికేట్ చూస్తే 5:30 అనే ఉంది, అందులో బెల్ ఉండేది సార్ అప్పుడు ప్రతి షోకి. అంత లాంగ్ జర్నీ, అంత డ్రీమ్. నేను ఈశ్వర్తో కలిసి 10 years 15 years డ్రీమ్. ఇంకా వేరేది లేదు నా జీవితంలో. సినిమా మా అమ్మ నుండి వచ్చింది నాకు అది. ఇవాళ మా అమ్మ మా మేనమరదలు US నుండి కాల్ చేసి, అత్తయ్య బావని మనం ఏమేమో అనుకుంటుండే, ఏంది సినిమా, ఏం సినిమా తీస్తాడు, అసలు మన వంశంలోనే లేదు కదా, సినిమా చూసినాక మనం ఎంత తప్పుగా అనుకున్నాం అత్తయ్య బావని అన్నదంట. సో డ్రీమ్ని నాకు అనిపించింది ఈ సినిమాలో హీరోయిన్ పెయిన్ చాలా ఎక్స్ట్రీమ్ పెయిన్. ఏడ్చేస్తున్నారు ఆడియన్స్ హీరోయిన్ పట్ల, హీరోని చూసి ఏడ్చేస్తున్నారు టువర్డ్స్ ద క్లైమాక్స్ అండ్ ఎవ్రీథింగ్. అంతకు 100 రెట్లు పెయిన్ నేను అనుభవించిన ఇక్కడి వరకు రావడానికి. ఈ సినిమా మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ, మరాఠీ, బెంగాలీ ఇవన్నిటికన్నా మనం గొప్పగా తీస్తాంరా అని ప్రూవ్ చేసే సినిమా అవుతుందని నేను తీసిన సినిమా. బికాజ్ ఇట్ హ్యాస్ అ బ్యూటీ ఆఫ్ రియాలిటీ అండ్ కమర్షియాలిటీ. ఎక్కడ ప్రీచిగా లేకుండా ఇమోషన్స్. నేను హీరోకి సిగరెట్ తాగడం పెట్టిన, ఎందుకు అంటే సిగరెట్ తాగితే తర్వాత ఈవెన్చువలీ ఒక మనిషి ఏమైపోతాడు, వాడి బాడీ ఏమైపోతుంది. అరే నువ్వు అసలు ఉరుకుతావా రా, నీ లోపల పానం ఉందా రా, ఇలాంటి డైలాగ్ ఉంటుంది. మా లోకేష్ రాసిన డైలాగ్, మద్యపానం ధూమపానం తప్ప ఇంకేమైనా ఉందా రా నీ లోపల. ఇలాంటి సినిమా నా సినిమా అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నా. తెలుగులో గత 10 ఏళ్లలో రాలేదు, ఇంకా నెక్స్ట్ 10 years yearsలో కూడా రాదు ఇలాంటి సినిమా.
ఒక మనిషిని మర్డర్ చేయడము పెయిన్ కాదు అని ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఒక మనిషి కళని, డ్రీమ్ని చంపడం అనేది ఎంత ఘోరమైనదంటే, మోరోవర్ నాకు ఒక శత్రువు ఉన్నాడు అనుకో, వాడు నాకు హాని కల్పిస్తే ఓకే, వీడంటే నాకు ఇష్టం లేదు. నాకు తెలియని మనిషి ఎక్కడో కూర్చొని తెలుగు సినిమా క్యా హే, తెలుగు సినిమా ఎవ్వరు కూడా ఒకసారి సెన్సార్ కరెక్షన్స్ ఇచ్చినాక వీళ్ళు దే ఫుల్ఫిల్ ద సెన్సార్ కరెక్షన్స్, లేదు ఇంకా ఉంది అని చెప్పి చిన్న ఎల్కేజీ పిల్లోడి సీన్స్, మాంటాజెస్, దట్ ఈస్ ద వేర్ ఐ షో మై ఎస్థెటిక్స్, నా క్రియేటివిటీ, నా బ్యూటీ, నా ఫ్యామిలీకి నేను ఇంత బ్యూటీగా రాస్తాను, నేను ఇంత బ్యూటిఫుల్గా సినిమా తీసినాను చూపెట్టుకునే సీన్ని ఈశ్వర్ ఎంత బ్యూటిఫుల్ సాంగ్ 2 డేస్లో చేసిండు. దానికి హెడ్ ఆఫ్ ద ఫిల్మ్ దాన్ని కట్ చేపించేశారు. చిన్నపిల్లోడు ఎల్కేజీ, 4th క్లాస్, 3rd క్లాస్లో ఉండే సీన్స్. నా మున్నా ఫస్ట్ టైం నేను మున్నాని ఎల్కేజీగా ఉంటే మున్నా ఇట్లా ఉంటాడు, 4thలో ఇట్లా ఉంటాడు, 8thలో ఇట్లా ఉంటాడు, ముగ్గురు మున్నాలాగానే ఉంటారు. అంత బ్యూటిఫుల్ కాస్టింగ్ చేసిన సీన్ విత్ బ్యూటిఫుల్ సాంగ్, దాన్ని తల కొట్టేసిండ్రు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఏ సర్టిఫికెట్ ఉంటుందండి. అంటే ఓహో, నేను ఒకటే అనుకున్నా, నేను పాస్ట్ లైఫ్లో ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళని ఎంత హింసించినో ఇప్పుడు నన్ను, నా డ్రీమ్ని ఇట్లా చంపుతున్నారు. అట్లీస్ట్ నాకేంటంటే యూఎస్లో చూస్తున్నారు. మా అమ్మ ఊకనేది, పిల్లలందరూ అక్కడ ఉన్నారు, ఈ ట్రంప్ గాడి వల్ల అయితలేదు, వచ్చేయాలి ఇండియాకి అని. దీనికి ఏ సర్టిఫికెట్ ఇచ్చిండ్రు అమ్మ అంటే, లేదు పిల్లలు అక్కడనే ఉండాలి, ఈ దేశంలో ఉండడం అవ్వదు, ఈ దేశంలో ఉండొద్దు, మనం కూడా వెళ్ళిపోవాలి. నేను అన్న అవునమ్మ వెళ్ళిపోవాలి, సినిమా కూడా వద్దు, వెళ్ళిపోవాలి, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాను ఎక్కడగానే వెళ్ళిపోవాలి. కానీ ఇట్లా ఒక స్ట్రేంజర్, తెలియని మనుషులు పగబెట్టుకోవడం ఏంది. ఎవడో బాంబేలో కూర్చొని సినిమా రిలీజ్ కాక 2 డేస్ ముందే రివ్యూ ఆఫ్ దివానా, ఏ బక్వాస్ ఫిలిం హే అంటే, దే వాంట్ టు కిల్ ద డామినేషన్ ఆఫ్ తెలుగు సినిమా అంటే ఎంత పగ అయిపోయిందంటే బట్ వై దే, ఇది మొత్తం ఒక దేశం, వై దే వాంట్ టు కిల్ ఆర్ట్. ఒక డ్రీమ్ని చంపొద్దు. నేను తట్టుకోలేకపోతున్నా, అందుకే సారీ ఏడ్చిన ఇంతకుముందు. ఐఎమ్ రియలీ సారీ. థ్యాంక్ యూ. సో సినిమాని ఎవరు ఆపలేరు. ఈ సినిమాలో ఉన్న పొటెన్షియల్ ఒక సర్టిఫికేషన్, అంటే సినిమా బయటికి రానివ్వనటువంటి సర్టిఫికేషన్ కాదు. ఎస్, థియేటర్లో నంబర్ ఆఫ్ పీపుల్ని ఇంపాక్ట్ చేసే ఇదే. క్యాన్ వి రివర్స్ ఇట్ అట్ దిస్ పాయింట్? కాదు కదా. బాధ్యత మీ మీదకి వదిలాం ఆడియన్స్. ఇట్ ఈస్ యువర్ ఛాన్స్. ఆల్ ద కాలేజ్ స్టూడెంట్స్ వేసుకుంటే భుజాన, మీరందరూ అడల్ట్సే, రండి, 18 ఏళ్ళు నిండిలో వాళ్ళందరూ సినిమాకి రండి. ఇందులో బూతులు లేవు, ఇందులో నీతులు లేవు, ఇందులో రక్తము లేదు, ఏమీ లేదు. ఇక మీది బాధ్యత. మేము మంచి సినిమా తీసామండి, తొడగొట్టి మరీ చెప్తున్నాం, దీవానా పంతో చెప్తున్నాం, దీవానా మంచి సినిమా, మీరు రండి, దట్స్ ఇట్. సర్టిఫికేషన్తో మీకు సంబంధం లేదు, మీరు వచ్చి సినిమా చూడండి. సో ప్రేక్షకుల కోసం తీశారు, వాళ్ళ వరకు చేరుతూనే ఉంటుంది. సో నా హర్షిత్, హీరో ఆఫ్ ద ఫిలిం. సో మున్నా పాత్రని పోషించడం కాదు, మున్నా పాత్రని జీవించారు హర్షిత్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ. కరెంట్ బిల్ కట్టొచ్చారా లేదా అని. బిల్లులు చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. అసలు ఫస్ట్ డే మేము ప్రీమియర్స్ వేయంగానే మీరు చేసిన సపోర్ట్, అసలు ఈ సినిమాని ఇంకా చాలా పాజిటివ్ ఎనర్జీ, మా అందరికి పాజిటివ్ ఎనర్జీ. అదే మా వాళ్ళందరూ చాలా హెవీ చేసేసి స్టేజ్ అంతా. బట్ యాక్చువల్లీ నేనేం ఫీల్ అవుతున్నా అంటే, అసలు మన సక్సెస్ స్టార్ట్ అయిందే ఇప్పుడు. వి షుడ్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిలిం దట్ వీ మేడ్. అండ్ శ్రీకాంత్ అని అన్నట్టు ఈ సినిమాకి ఒక ఫ్రైడే డిసైడ్ చేసే సినిమా కాదు ఇది. అంటే ఒక 1 వీక్ తర్వాత చూసిన, 2 వీక్స్ తర్వాత చూసిన, అసలు ఇది ఒక ఎక్స్పీరియన్స్. అంటే ఒక టైమ్లెస్ లవ్ స్టోరీ దిస్ ఫిలిం. అండ్ ఐ ఫీల్ లైక్ నేను టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్, ఐఎమ్ రియలీ ప్రౌడ్. అండ్ ఐ థింక్ ఇలాంటి సినిమాలు చాలా రేర్గా వస్తాయి, చాలా రేర్గా. అంటే ఇంత రియల్గా లైఫ్ చూపించే సినిమాలు, అంటే ద కైండ్ ఆఫ్ అప్రిషియేషన్ దట్ ఐఎమ్ గెట్టింగ్. సార్ మీకు థ్యాంక్ యూ సో మచ్. అసలు మీకు నా కళ్ళ నీళ్ళు వచ్చేసి నేను మాట్లాడుతుంటే అది అసలు నాకు ఈ 2-3 డేస్ నుంచి అంతే ద మెసేజెస్. ఇప్పుడు ఝాన్సీ మ్యామ్ ఉంటే నాకు నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంటే మేము పడ్డ ఇంత కష్టం అంతా
అంటే నాకు పెద్ద మెసేజ్లు చాలా అంటే పర్సనల్గా ఒక అతను మెసేజ్ చేసిండు, బ్రో నా లైఫ్లో ఈ సినిమా కేమ్ అట్ ద రైట్ పాయింట్ ఆఫ్ టైం. అసలు మా డాడీ వాళ్ళతో ఎప్పుడు నేను కొట్లాడుతుండే ఈ సినిమా చూడగానే ఫస్ట్ వాళ్ళకి కాల్ చేసి ఐ గేవ్ దెమ్ హోప్ దట్ నేనున్న డాడీ నీకోసము అని ఒక హోప్ ఇచ్చిన అని ఈ సినిమా ఐ థింక్ దట్ ఈస్ అవర్ అచీవ్మెంట్. అండ్ నేను ఈ సినిమా ఇన్నప్పటి నుంచి స్టోరీ ఇన్నప్పటి నుంచి అసలు అంటే ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఇట్ విల్ క్రియేట్ ఆఫ్టర్ రిలీజింగ్ ఇన్ థియేటర్స్ కానీ జనాలు చూసినప్పుడు కానీ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో నేను అప్పుడే ఇమాజిన్ చేసుకున్నా. అండ్ అంతకంటే 10 times వస్తుంది రియాక్షన్ థియేటర్స్ నుంచి కానీ జనాల నుంచి ప్రతి ఒక్కరి నుంచి కానీ. అండ్ మేము ఒక డ్రీమ్ చేసింది అంటే నేను ఒక్కనే కాదు, నేను ఈ సినిమా జనాలు చెప్పాలి చూపించాలి, ఇంత మంచి క్యారెక్టర్ వచ్చింది ఇవన్నీ చూసుకుంటే నేను నా ఒక్కని డ్రీమే కాదు. ఇప్పుడు ఎందుకు నర్సింగ్ చూసుకున్నా, మనోడు క్యారెక్టర్లు వేసిండు అన్నీ వేస్తుండు, బట్ వి ఆల్ నీడ్ దట్ వన్ ఫిలిం. అంటే ఈ సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడు అరే ఈ సినిమాతో కొడుతున్నామరా మనం, ఈ సినిమాతో పక్కా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతే చూడండి అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకు టోనీ కానీ మనోడు యూట్యూబ్లో చాలా సిరీస్లు వేసిండు, టోనీ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ బ్రేక్ అంటే ఈ రోల్తోనే నీ అందరికీ ఒక్కరికే కాదు, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన మానసక్కకి అంటే చాలా వీ హ్యాడ్ సో మెనీ లిమిటేషన్స్ అంటే బడ్జెట్ వైజ్ అన్ని వైజ్ అంటే చాలా పీపుల్ వేర్ సో అంటే స్ట్రెస్డ్ ఈ షూట్ ప్రాసెస్లో. అండ్ ఆ ప్రాసెస్లో అందరూ చేయలేమో అన్న ప్రాసెస్లో వీ గేవ్ హోప్ దట్ ఓకే మనం ఎట్లాంటి సినిమా చేస్తున్నామో మీకు తెలియదు, ద కైండ్ ఆఫ్ ఫిలిం వీఆర్ డూయింగ్ వీ షుడ్ ఆల్ బీ సో ప్రౌడ్. అండ్ జస్ట్ హోల్డ్ ఆన్ సినిమా బయట వచ్చే వరకు జస్ట్ హోల్డ్ ఆన్ అంటే ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ విల్ క్రియేట్ అసలు మీకు అర్థం కూడా కావట్లేదు, జనాలు ఏ విధంగా మూవ్ అవుతారో మీకు అర్థం కావట్లేదు అని ఇదంతా ఐ బిలీవ్డ్ ఇన్ ఆల్ దిస్. అండ్ ఐ థింక్ మేమంతా ప్రిపేర్ అయిపోయి అంతా అయిపోయిన తర్వాత వీఆర్ ఆల్ సెట్, అసలు అంతా రిలీజ్ అయిపోతుంది, మేమంతా మా హోప్స్ ఆల్ హై ఉన్నప్పుడు ఐ థింక్ అంటే మాకు అరవింద్ సార్ కూడా బిఫోర్ రిలీజ్ మాకు ఒక 3 days ముందే ప్రీమియర్స్ కాన్ఫిడెంట్గా ఇచ్చేయండి, ప్రీమియర్స్ అన్ని వైజాగ్లో, విజయవాడలో, హైదరాబాద్ అన్నిట్లలో గట్టిగా ప్లాన్ చేసుకున్నాం మేము. అంటే వీ వాంటెడ్ ఫ్రైడే మార్నింగ్ షోకి హౌస్ఫుల్ కావాలి, ఎందుకంటే వీ నో దట్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దిస్ అ బ్యూటిఫుల్ ఫిలిం, దిస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ. అదైతే మాకు ష్యూర్ పక్కా ఆ కాన్ఫిడెన్స్ అయితే డెఫినెట్లీ ఉండే. సో వీ వాంటెడ్ డూ ఎర్లీ ప్రీమియర్స్, బట్ మాకు సెన్సార్ టైంకి రాలేదు. అండ్ యాక్చువల్లీ అంటే ఐ సీరియస్లీ హానెస్ట్లీ రెస్పెక్ట్ దేర్ ప్రాసెస్. కానీ వాళ్ళు అడిగిన మోడిఫికేషన్స్ అన్నీ చేసినాం మేము, కావాల్సిన సీన్లు కట్ చేసినాము, డైలాగులు మార్చినాము, డబ్బింగ్లు మళ్ళీ చెప్పినాము, ఇవన్నీ చేసినాము. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దాట్ వీఆర్ సర్ప్రైజ్డ్. అంటే ఐ ఫీల్ లైక్ దిస్ డిజర్వ్డ్ కొంచెం ఒక డిఫరెంట్ సర్టిఫికేషన్. అండ్ జస్ట్ బికాస్ ఆఫ్ దాట్ మేబీ దానివల్ల ఏమైనా ఇంపాక్ట్ అవుతుందో లేదో తెలియదు, కానీ అంటే నేను చూస్తున్నప్పుడు నా రెస్పాన్స్ అంటే జనాలు థియేటర్లు ఇచ్చే రెస్పాన్స్కి నేనైతే బ్లాక్ బస్టర్ ఫీల్స్లో ఉన్నాను 2 రోజుల నుంచి. నిన్న భ్రమణం వల్ల అంటే ఒక స్టార్ వస్తే ఎట్లా రెస్పాన్స్ వస్తుందో మేము కిందికి పోయిన తర్వాత మాకు భయం వేసింది. నాకు ఎవరైనా బౌన్సర్ ఉన్న చుట్టూ నాకు ఏమైపోతుందని భయం వేసింది, ఉరికినా ఆఫ్టర్ అంటే ద కైండ్ ఆఫ్ రిసెప్షన్ వీ గాట్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం. అండ్ నేను ప్రతి ఒక్కరికి ప్రామిస్ చేసేది ఏంటంటే మీ అందరూ జస్ట్ థియేటర్కి రండి, ఒక లైఫ్ టైం మెమరీ అంటే ఒక కోర్ మెమరీ. నాకు వచ్చే మెసేజ్లు ఇవే, గ్రో యూ గేవ్ అస్ అ మెమరీ అంటే ఇలాంటి మెమరీ, ఒక కోర్ మెమరీ లైఫ్లో మీరు మిస్ అవుతారు. అండ్ ఒక లైఫ్ చూస్తారు, మీ లైఫ్ మీకు కనిపిస్తుంది, మీ పేరెంట్స్తో మీ ఈక్వేషన్ ఎట్లుంటుందో అంటే. అండ్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఈ సినిమా చూసిన తర్వాత లవ్ అనే కాన్సెప్ట్తో మళ్ళీ లవ్లో పడతారు ఈ జనరేషన్ కిడ్స్ అని ఫీల్ అవుతున్నా. సో నేను ఒకటే మీరందరూ ఫ్యామిలీస్ కానీ ఎవ్రీవన్ మీరు బుక్ మై షో ఓపెన్ చేసిన అంటే చూసిన వాళ్ళందరూ అయితే అందరు క్లీన్ యూ సినిమా ఇది. మేబీ ఓకే యూ/ఏ అని వచ్చేమో, బట్ డెఫినెట్లీ థియేటర్కి వస్తే మాత్రం ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మేము గ్యారంటీ చేస్తున్నాం, అదైతే పక్కా. ఐ బిలీవ్ ఐ థింక్ దిస్ ఇప్పుడు వాసు సార్ అన్నట్టు సింగిల్ స్క్రీన్స్ కూడా 100 rupees టికెట్స్ అన్నారు. సో అది డెఫినెట్లీ విల్ ఇంప్లిమెంట్ ఫ్రమ్ టుమారో. అండ్ టుడే సింగిల్ స్క్రీన్స్ అందరూ 100 rupees టికెట్. అంటే మీ మల్టీప్లెక్స్ ఆడియన్స్కి అందరు కూడా ఏం చెప్తున్నామంటే అంటే ప్రతి ఆడియన్స్కి ఏం చెప్తున్నామంటే అసలు సింగిల్ స్క్రీన్లో ఈ సినిమా ఎక్స్పీరియన్స్ చేస్తే ఉండే మజానే వేరు.
మీరందరూ సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళిపోండి. 100 రూపీస్ అంట టికెట్, వెళ్ళిపోండి. అసలు పిచ్చి క్రేజీ ఎక్స్పీరియన్స్ చేయడం మా గ్యారంటీ. అండ్ యా, ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వాసుగా అన్నకి అండ్ శ్రీదేవి మ్యామ్కి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మై డైరెక్టర్. అసలు నన్ను అంటే నేను ఈ విధంగా పర్ఫామ్ చేయగలుగుతా అంటే ఈ సైడ్ ఆఫ్ నా యాజ్ అన్ యాక్టర్ ఒక డిఫరెంట్ సైడ్ని ఎక్స్ప్లోర్ చేసిన. అసలు ఇలాంటి పర్ఫార్మెన్స్ నేను చేయగలుగుతాను కూడా అనుకోలేదు. ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ మై సెల్ఫ్ ఆన్ స్క్రీన్. బట్ అదంతా నన్ను బిలీవ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు, ఎందుకు నేను ఒక్కళ్ళే కాదు, ఐ థింక్ ద హోల్ డైరెక్షన్ టీమ్, డైరెక్షన్ టీమ్ అందరూ ఒకసారి ఇచ్చి వచ్చేసింది. ఇది సక్సెస్ మీట్ కాదు, బట్ జస్ట్ వాంట్ థ్యాంక్ లోకి, అనిల్ అండ్ విష్ణు, శివ, అందరు వచ్చేసేయండి. మార్క్ ప్లీజ్ కమ్. అసలు మేము ఈ సినిమా ఎంత స్పెషల్ అంటే మాకు అంటే మాకు వద్దు పోయి, మాకు శాలరీ కూడా ఏమొద్దు, మాకు ఫుడ్ కూడా పెట్టకపోయినా ఏం కాదు, ఆ లెవెల్లో పనిచేసినాం మేము. అసలు వి గేవ్ ఆర్ ఎవ్రీథింగ్, బ్లడ్ స్వెట్ పెట్టేసాం ఈ సినిమాకి. లోకి ఫస్ట్ నుంచి ఉన్నాడు అండ్ లోకి అందరు కొంచెం డౌట్లు ఉండే, అంటే వీడు మున్నగాడు వేయగలుగుతాడా లేదా అని. కానీ లోకి మాత్రము నమ్మన్నా వీడు వేయగలుగుతాడా అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చిండు అన్నకి. అండ్ అనిల్ బ్రోస్ కాంట్రిబ్యూషన్, ఐ థింక్ అసలు ఈ సినిమాకి మేజర్ కాంట్రిబ్యూషన్. ఇది ప్రేమలా మాకు వచ్చే మాంటేజెస్ కానీ ప్రతిదీ, ఈ కొరియోగ్రాఫ్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద ఫిలిం అలాంగ్ విత్ కృష్ణ మాస్టర్, అనిల్స్ కాంట్రిబ్యూషన్ అండ్ అనిల్, తెల్లపోరి అండ్ ఎవ్రీథింగ్. అంటే మా సినిమాని మా అందరికంటే ఎక్కువ ప్రేమించింది అనిల్ అని ఫీల్ అవుతా నేను. థ్యాంక్ యూ సో మచ్ అనిల్. అండ్ విష్ణు అంటే అన్న ఈ సీన్లో ఎడిటింగ్ అంత మంచిలే అంటే నాకు ఎక్కుతలే అన్న అంటే, అవునా విష్ణు మంచిగా ఉందని చెప్పిండు అంటాడు. విష్ణునాడు నువ్వు ఏదన్నా అంటే విష్ణు జడ్జ్మెంట్ మీద ఫుల్ నమ్ముతాడు అన్న. అండ్ మా నవీన్ అన్న కో డైరెక్టర్, అసలు అంటే అన్న అసలు అంటే నాకు తెలిసి నీ అంత నీ డైరెక్టర్ అంటే మేమందరం బ్లాక్ బస్టర్ సినిమా చేస్తున్నాం అని చెప్పి మాకు ప్రతి స్టెప్లో గుర్తు చేసేది మా నవీన్ అన్న, అంటే ప్రతి స్కెడ్యూల్లో గుర్తు చేసేది మా నవీన్ అన్న. అంటే శ్రీకాంత్ అన్న అప్పుడప్పుడు డౌట్లు ఉండేది, అరే ఏమవుతుంది, కరెక్ట్ అవుతుందా లేదా అంటే, సార్ మీకు తెలియట్లేదు సార్, మనం బ్లాక్ బస్టర్ సినిమా చేస్తున్నాం సార్, ఏంది అసలు అని చెప్పి నవీన్ గారికి. అండ్ ఐ ఫీల్ లైక్ ఈజ్ ద మోస్ట్ ప్యూరెస్ట్ సోల్ ఐ ఎవర్ మెట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ కాంట్రిబ్యూషన్. శివ, థ్యాంక్ యూ సో మచ్. శివాకి థ్యాంక్ యూ శివాస్ కాంట్రిబ్యూషన్, బ్యాక్గ్రౌండ్ అంతా కాంట్రిబ్యూట్ చేసిండు. అండ్ అదే ఈ సినిమా నుంచి అందరు బ్లడ్ తీసేసుకున్నారు ప్రతి ఒక్కరి నుంచి. మా ఎగ్జిక్యూటివ్, అసలు మార్క్ నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అంటే ఈయన ఒక తిట్టంది నాకు రోజు గడవదు ఎందుకో. బట్ మార్క్స్ కాంట్రిబ్యూషన్ ఎవ్రీవేర్. అండ్ అదే ఎవరైనా మర్చిపోయింది సారీ. ఆల్ మై యాక్టర్స్, నర్సింగ్ అండ్ సింధు, టోనీ, కేకే అన్న నా మున్నా క్యారెక్టర్ని కొంచెం ఇట్లా మాసీగా, నేను ఒక క్లాస్ నుంచి మాస్గా కన్వర్ట్ చేసింది మనోని చూసి నేర్చుకుంటుండే. మనోడు డైలాగ్స్ కూడా రాసిండు ఈ సినిమాకి. అండ్ యా, చాలామంది మర్చిపోయి ఉంటా, నేను అసలు అనుకోలే. శివ అన్న థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఒకటే చెప్తున్నా గైస్, మా ప్రొడ్యూసర్ గురించి. అదే ఇంకో ఈవెంట్ ఉందా? ఖచ్చితంగా ఉంది. అదేంటిది? ఖచ్చితంగా ఉంది. ఆయన కరెంట్ బిల్ కట్టారా అని అడిగారా లేదా మిమ్మల్ని? అండ్ స్నేహ గురించి మాట్లాడాలి. స్నేహ ఐ థింక్ మేము సగం సినిమా షూట్ చేసిన తర్వాత మాకు దొరికిన తర్వాత, స్నేహ దొరికినప్పుడు మాకు ఎంత పెద్ద రిలీఫ్ అంటే మాకు హీరోయిన్ లేకుండా నేను ఎవరినో ఇమాజిన్ చేసుకొని షూట్ చేస్తున్న సినిమా అంతా. అది కూడా దివానా లాంటి సినిమా, ఒక ప్యూర్ లవ్ స్టోరీ. గీష్ణ ఆమె అప్పటికి లేదు మ్యామ్, అందుకే అట్లాంటి బొమ్మ గీష్ణ. బట్ స్నేహ ఐ థింక్ ద వే షీ పర్ఫార్మ్డ్, ఒక నాన్ తెలుగు యాక్టర్ అయినా నాకైతే అసలు ఎక్కడ ఆ ఫీలింగ్ రాలేదు. ఒక నాన్ తెలుగు యాక్టర్ కూడా షీ పర్ఫార్మ్ సో బ్యూటిఫుల్లీ. అండ్ ఐ థింక్ ఇండస్ట్రీ హాస్ ఫౌండ్ అ పర్ఫార్మర్ మోర్ దెన్ హీరోయిన్ అనే బదులు షీఈ్ అ పర్ఫార్మర్. అండ్ it's a craze. She's not here, but I congratulate her on the super success, which is going to continue till this week.
మాది సినిమా ఇప్పుడు ఇంకా ఈ 26th రిలీజ్ అన్నట్టు ప్రమోట్ చేస్తాం ఇంకా మేము. డెఫినెట్లీ ఈ చెప్తున్నా కదా గైస్, ఈ సినిమాకి ఈ ఫ్రైడే ఆ ఫ్రైడే అని పెట్టేది కాదు. ఈ సినిమా ఎన్ని రోజులు ఆడియచ్చు అన్ని రోజులు ఆడియచ్చు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతి ఒక్కరు అంటే బాగుందిలే సినిమా ఆ టైప్లో కాదు, ప్రతి ఒక్కరు ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ నేను వాళ్ళ కళ్ళలో చూస్తున్నా. నేను థియేటర్లోకి వెళ్తుంటే అసలు వాళ్ళు ద వే దే ఆర్ రిసీవింగ్ మీ, అంత కళ్ళలో ఒక హ్యాపీనెస్ ఉంది, దట్ ఒక మంచి సినిమా చూసిన ఫీల్లో ఉన్నారు అందరూ. అండ్ ఐ థింక్ శివ గారు కో డైరెక్టర్ గారు, ఈయన మమ్మల్ని అందరు చీఫ్ హెడ్ శివ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ కాంట్రిబ్యూషన్. మా సెట్ మీద అప్పుడప్పుడు ఫ్రస్ట్రేటింగ్ ఉంటుంది, బట్ అది అవసరము. అంటే ఇలాంటి వాళ్ళు ఎందుకు అవసరం అంటే, మనము సినిమా ప్రాసెస్లో మొత్తము వాళ్ళని చాలా తిట్టుకుంటాం. అంటే తిట్టుకుంటాం అంటే ప్రేమతో తిట్టుకుంటాం. ఎందుకంటే వాళ్ళు డిసిప్లినరీ యాక్షన్స్ కోసం వాళ్ళందరినీ డిసిప్లిన్గా ఉంచడానికి, టైంకి రానికి వాళ్ళు తీసుకుంటారు బ్లేమ్. కానీ అది తీసుకున్న వాళ్ళు చాలా గొప్ప అండి. ఎందుకంటే ఇప్పుడు మనకి దాని విలువ తెలుస్తుంది. మనకు టైంకి షూట్ కావాలి, టైంకి ఆ సీన్ కావాలి. సో ఐ థింక్ శివ గారి కాంట్రిబ్యూషన్ ఈజ్ ఎవ్రీథింగ్ అండ్ మేజర్ పార్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ. టోనీ అండ్ అందరికి థ్యాంక్ యూ. గీత గారు థ్యాంక్ యూ. సింధు నేను యూట్యూబ్ డేస్ నుంచి ఐ నో హర్. అండ్ ఈ రోల్ విన్నప్పుడు ఈ ఎటకారము, ఇదంతా ఈ ఫన్ అండ్ ఆల్సో అసలు ఎమోషనల్ నేను అనుకోలేదు సింధు, బట్ అది స్క్రీన్ మీద చూస్తుంటే సో సర్ప్రైజ్డ్. అండ్ ఐ థింక్ సింధుకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఇంకా క్రేజీ ఫ్యాన్స్ అయిపోతారు అనుకుంటున్నా. అంటే దే బిలీవ్ దట్ షీ కెన్ పర్ఫామ్, ఇంత మంచిగా పర్ఫామ్ చేయగలుగుతారని. అండ్ నాట్ నేను ఒక్కనే కాదు, ప్రతి ఒక్క యాక్టర్ గేవ్ ఎవ్రీథింగ్ టు దిస్ ఫిలిం. ఒక 100% ఇచ్చారు. అండ్ అదంతా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ లవ్ అంతా మేము సినిమా మీద చూపించినంత లవ్ అంతా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అండ్ ఒకటే మాట, థియేటర్ రండి, ఒక క్లీన్ ఫిలిం, డోంట్ మిస్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. చాలా గజిబిజి స్పీచ్, బట్ ఇట్ కేమ్ అవుట్ from the bottom of my heart, and thank you so much guys, thank you so much. Thank you Hashi, thank you so much. We have a Q&A session with media anamata. So for that I request John Sakkani and alage Vasu garni, Sridevi garni. లాస్ట్ ఝాన్సీ మ్యామ్, మీతోని పనిచేస్తుంటే నాకు నిజంగా మా మమ్మీతో పనిచేసిన ఫీలింగ్ వచ్చింది. అంటే ఒక 4 తిట్టు నిజంగా, అంటే నేను ఇప్పటిదాకా చేసిన చాలా మందితో, బట్ ఐ ఫెల్ట్ లైక్ ద వార్మ్త్ అండ్ ఐ థింక్ యూ ఆర్ ద సోల్ ఆఫ్ ద ఫిలిం. నిజంగా మ్యామ్, నేను మీకు అదే చెప్తాను, నేను అందరికి అదే చెప్తా. ఐ థింక్ వన్ హూ హెల్డ్ ద ఫిలిం, అంత ఎమోషన్స్ అందరివి హోల్డ్ చేసింది ఐ థింక్ ఇట్స్ యూ. మున్నాన్ ఎమోషన్స్. అన్ని క్యారెక్టర్స్కి ఆప్షన్స్ ఉండొచ్చు ఆర్టిస్ట్ వైజ్. మదర్ క్యారెక్టర్కి ఇంకా తను ఝాన్సీ గారు చేయకుంటే సినిమా అయ్యేది కాదు. లేదు మ్యామ్, లేదు, సీరియస్లీ. Yes ma'am, yes. Thank you so much for your contribution, and thank you so much Naresh garu also, who is not here, but థ్యాంక్ యూ సో మచ్. కల్కి లాగా, శుభం లాగా, దివానా కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది ఆల్రెడీ. ఆ సౌండ్ వచ్చింది, ఇంకా పెద్దగా జాయిన్ అయిపోతుంది. అండ్ ఫర్ Q&A సెషన్ కోసం డైరెక్టర్ గారిని, ఇద్దరు ప్రొడ్యూసర్స్ని, జాన్సకని అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్ గారిని ఇక్కడే రావాల్సిందిగా. తొందరగా ఫినిష్ చేయవా? సారీ చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఇందాకే మా వాసన చెప్పిండు మా టికెట్ 100 రూపీస్ అవుతుందని. అంటే మార్కెట్లో సింగిల్ బిర్యానీ కన్నా సింగిల్ స్క్రీన్లో మా టికెట్ కాస్టే తక్కువ. ప్లీజ్ వెళ్ళి ఒకసారి చూసేయండి, ఏం కాదు, మస్తు ఉంటుంది, మస్తు ఎంజాయ్ చేస్తారు. ఆకలేసే టైంలో బిర్యానీ. సార్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి సార్. గొప్ప దర్శకుడు, ఒక మంచి నటుడైతే ఒక దాసరి గారు, ఒక భాగ్యరాజ గారు, ఒక భారతీరాజ గారు, ఒక కె విష్ణువతి గారు, ఒక సముద్రకని గారు. కానీ ఆయన ఒక గొప్ప దర్శకుడు, బట్ స్క్రీన్ మీద మాత్రం కనిపించే ఒక మంచి నటుడు. ఆయన రాసే పాత్రలు మాత్రం కనిపిస్తాయి అంతే. ఫ్యూచర్లో మీరు చూస్తారు. ఆయన అరవింద్ సార్కి చాలా థ్యాంక్స్, మళ్ళీ శ్రీదేవి మేడంకి, వాసు గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే అలా పిచ్చి ప్యాషన్ ఈ సినిమా మా శ్రీకాంత్ గారు నమ్మారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సక్సెస్ మీట్లో ఆయన స్పీచ్ యాడ్ చేద్దాం మనం. ఓకే, కూర్చోండి ఈశ్వర్ గారు. రెడీ? వాసు గారు సార్. హాయ్ సార్. వాసు గారు అక్కడ సార్. అంటే యాక్చువల్గా అదే రిలీజ్ రోజున మీరు కనిపించారు. యాక్చువల్లీ ప్రీమియర్స్ అయిన తర్వాత మాట్లాడాము. యాక్చువల్గా ఆ రోజు చెప్పింది ఏంటంటే జెన్యూన్ వర్డ్సే. బట్ అంటే ఈ సినిమా ఇందా నుంచి మలయాళం అంటున్నారు, కానీ మలయాళంలో అంటే
వచ్చేయన్నీ కూడా ఒక థ్రిల్లర్స్ అవి వస్తాయి, కానీ ఇలాంటి లవ్ స్టోరీ అయితే మలయాళం కూడా రాదు ఐ యాక్చువల్లీ. అగ్రీ సార్ కంప్లీట్. సో తెలుగు సినిమానే ఇది. సో తెలుగులోనే వస్తాయి గ్రేటెస్ట్ లవ్ స్టోరీస్ అన్ని ఫ్రమ్ తెలుగు సినిమా ఓన్లీ. 100% అయితే బేసిక్గా దీనికి ఉన్న ఏకైక ఏంటంటే మీరు ఆల్రెడీ సెన్సార్ బోర్డుకి నాకు తెలిసి ఒక చిన్న సీన్ వల్ల వాళ్ళు అభ్యంతరం పెట్టింది కదా, మరి మీరు ఫుల్ఫిల్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అదే సీన్ తీసేయడానికి రీజన్ ఏంటి అసలు? మొత్తం ఎంతవరకు కట్ అయింది మీరు అనుకున్న దాంట్లో, మీరు చూపించాలనుకున్న ఫీల్? మేము చూపించిన అంటే సీన్ వైజ్ 2 minutes ప్లస్ కట్ అయిందండి. బట్ అది కట్ చేసిన తర్వాత మాకు U/A16 వస్తుంది అనుకున్నాం అనమాట. ద హోల్ రీజన్ ఫర్ అబ్లైజింగ్ ఫర్ అంటే అగ్రీయింగ్ అండ్ అబ్లైజింగ్ ఫర్ ఎవ్రీథింగ్ వాస్ వీ ఎక్స్పెక్టెడ్ U/A16. బట్ మాకు సర్టిఫికేట్ రావడం చాలా లేట్ అయింది. సో వీ డింట్ హ్యావ్ ద టైమ్ టు ఆల్సో గో బ్యాక్ అండ్ అప్లై ఫర్ ఎ రివిజన్ అనమాట. సో వీ హ్యాడ్ టు గో హెడ్ విత్ ఎన్ అంటే మన కరెక్షన్ ఇచ్చిన తర్వాత, మీరు కరెక్షన్ చేసిన తర్వాత U/A రావాలి కదా, బట్ ఏ ఇవ్వడానికి రీజన్ ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? అంటే వాళ్ళు ఏదో రాస్తారు కదా అలా దీని వల్ల ఇచ్చాం అని. అదే సార్, అంటే వాళ్ళు చెప్పిన ఏ కట్ కూడా మేము చేయకుండా లేము, అన్ని కట్స్ చేసామన్నమాట. బట్ వీ స్టిల్ ఆర్ లిటిల్ కన్ఫ్యూజ్డ్ యాజ్ టు వై ఇట్ వాస్ స్టిల్ గివెన్ అనే. యా, అండ్ మాకు టైం కూడా లేదు. ఇఫ్ యూ హ్యాడ్ టైం మేము రివిజన్కి 100% అప్లై చేసేవాళ్ళం. అంటే అల్లు అరవింద్ గారు కూడా ఉన్నారు, ప్లస్ అంటే ఒక చిన్న ఇదనే తీసుకోపోయారు. అంటే బేసిక్గా చిన్న సినిమాలకే అవుతుంది బేసిక్గా. ఈ మధ్యన వచ్చిన చాలా సినిమాలు, దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ విక్టిమ్. మీరు నాకు తెలిసి ఇదే స్టేజ్ పైన కూర్చున్న 4th or 5th విక్టిమ్. అంటే లాస్ట్ మినిట్లో టైటిల్ చేంజ్ చేసి లాస్ట్ మినిట్లో ఒక సీన్స్ తీనందుకు ఇచ్చింది. సో మరి ఒక అంటే ఇది జనరల్గా ఇలా వదులుకుంటూ వెళ్తే చిన్నవాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు కదా, దీని మీద ఏదైనా స్టాండ్ తీసుకుందాం అనేది ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ అవ్వాలి కదా. అంటే ఇంకొకటండి, సారీ వాసు టు కట్ యూ, అసలు మాకు ఇవ్వటమే సర్టిఫికెట్ అంటే చేంజెస్ ఇచ్చినప్పుడు ఈ చేంజెస్ ఈ కట్స్ చేస్తే మీకు ఇస్తామని ఇచ్చారండి. ఈ కట్స్ చేస్తే U/A అట్లా కూడా చెప్పలేదు. ఇవన్నీ చేస్తే ఇస్తామని ఇచ్చారు. మాకు కూడా ఇంకా టైం లేకుండే, డేట్ అనౌన్స్ అయిపోయింది, ఇంకా సేపట్లో రిలీజ్ చెయ్యాలి ఖచ్చితంగా అని ఇంకా వీ హ్యాడ్ టు అబ్లైజ్. బట్ 100 రూపీస్ అనేది ఎందుకు వచ్చింది? ఇప్పుడు ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ బాగుంది అంటున్నారు, సినిమా అఫోర్డబుల్ సినిమాయే కదా, బట్ అంటే ఎందుకు వచ్చింది ఆ 100 రూపీస్ అనే థాట్కి ఎందుకు వెళ్ళారు మళ్ళీ? అంటే మేము ఆనెస్ట్గా సార్ ఈ సినిమా తీసిన మెయిన్ రీజన్ ఏంటంటే, కథ విన్నప్పటి నుంచే ఇది ఒక చాలా మంచి సినిమా అవ్వబోతుంది, ఇది చాలా మందికి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అని 3 years బ్యాక్ నాకు శ్రీకాంత్ కథ చెప్పినప్పుడే అనిపించింది అనమాట. ద ఓన్లీ రీజన్ వై అంటే ఈ ఎఫర్ట్స్ అన్నీ దేనికి అంటే, ఇది ఎంతమంది తెలుగు వాళ్ళు అయితే అంతమంది తెలుగు వాళ్ళు చూడాలి, అదొక్కటే ఉద్దేశం సార్. దానికి ఏదన్నా సరే చేద్దాము, బట్ ఇది చాలామంది తెలుగు వాళ్ళు చూడాలి. అంటే నేను ఈ కథ విన్నప్పుడే నమ్మింది ఏంటంటే, ఇది ఒక తెలుగు అబ్బాయి ఎమోషన్ సార్. మోర్ దెన్ ఎనీథింగ్ ఇది మున్నా అనే ఒక తెలుగు అబ్బాయి ఎమోషన్ని చాలా బాగా రాశాడు శ్రీకాంత్. అది ఎంతమంది అయితే అంతమంది చూడాలి ఈ సినిమా అనేది నాకు స్టార్టింగ్ నుంచే ఉండే. నిన్న యాక్చువల్గా గివ్ అవే ఒకటి పెట్టాము, దాంట్లో ఒక 2 టికెట్స్ ఇచ్చాము రాజమండ్రిలో. అతను వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ని పంపించాడంట. అతను నాకు మళ్ళీ తర్వాత మెసేజ్ చేశాడు, యాక్చువల్గా మా ఫాదర్ అండ్ మదర్ని పంపించాం, చూసినందుకు వచ్చి థ్యాంక్స్ చెప్పారు, చాలా మంచి సినిమాకి పంపించావు టికెట్లు అని చెప్పేసి. అంటే వాళ్ళ కనెక్ట్ అవుతుంది యాక్చువల్గా, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అంటున్నారు కదా, యూత్ అందరికీ కనెక్ట్ అవుతుంది సార్. యా, సో అంటే ఏదైనా కూడా మొదలైన తర్వాత కొంచెం ఏదో అంటారు కదా, రావడానికి టైం పడుతుంది, బట్ దేవాన్ అయితే ఇక్కడతో స్టార్ట్ అవుతుంది అనుకోండి, ఇక్కడతో ఆగిపోయింది అని కూడా అదే అనుకుంటున్నాం. ఇదే బిగినింగ్ అనుకుంటున్నాం. వాసు గారు సార్ అంటే సారీ ఫర్ వాట్ హ్యాపెన్ టు యూ, బట్ నాకు ఒకటి అర్థం కాని విషయం, చిన్న హీరోలు లేకపోతే చిన్న ప్రొడ్యూసర్స్ లేకపోతే చిన్న డైరెక్టర్స్ కొత్త టెక్నీషియన్స్ అందరూ ఉన్నా సరే, ఏ సినిమా అయినా సరే లాస్ట్ మినిట్లో లాస్ట్ 2 రోజుల ముందే సెన్సార్ అప్లై చేయడం. ప్రతి సినిమాకి అంతే, ఎంత పెద్ద సినిమా అయినా అంతే, ఎంత చిన్న సినిమా అయినా అంతే. ప్రతి సినిమా ఏంటంటే ఆ వర్క్ డిలే, దానివల్ల కదా ఈ ప్రాబ్లం అంతా. మేము ముందే అప్లై చేసాం సార్. అంటే మేము అప్లై చేసింది ఇంకా ముందే 25th ముందే అప్లై చేసాము. కాకపోతే మాకు ఎక్కడ డిలే అయిందంటే, వీ డింట్ గెట్ ద కట్స్ ఫర్ అ రియలీ లాంగ్ టైమ్. దట్ వాస్ ద గ్యాప్. ఇవి చెయ్యాలి అనేది మాకు రాలేదు, అక్కడ ఇచ్చిన గ్యాప్. అంటే కట్స్ లేకపోతే ఏ అనేది ఇది కదా, మీరు కట్స్ చేస్తే U/A, లేకపోతే కట్స్ చేయకపోతే ఏ కదా. అవును, మరి అది అసలు క్లారిటీ లేదుగా. మరి ఏ ఇచ్చినప్పుడు ఎందుకు కట్ చేశారు మళ్ళీ? కాదు సార్, మాకు ఇవ్వలేదన్నమాట. వీ విల్ కమ్ బ్యాక్ టు యూ ఆన్ ద కట్స్ అని చెప్పారనమాట. అక్కడ చాలా టైం మాకు పోయింది. దట్ వాస్ ద గ్యాప్. అంటే వాళ్ళకు కూడా ఐ థింక్ దే వాంటెడ్ టు సీ ఇట్ అగైన్ అండ్ దే వాంటెడ్ టు మేకప్ దేర్ మైండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ దే వాంటెడ్ టు ప్రొసీడ్ విత్ ఇట్ అనుకుంటా.
అక్కడ మాకు చాలా డిలే అయిపోయింది. అండ్ మాకేమో రిలీజ్ డేట్ ఎవ్రీ పాసింగ్ డే వాజ్ అ హ్యూజ్ థింగ్ ఫర్ అస్. మాకు టైం కూడా సరిపోలేదు, లేదా వీ వుడ్ హ్యావ్ యాక్చువల్లీ మేబీ అప్లైడ్ ఫర్ రివిజన్. అంత ఆలోచించుకుని చేయాల్సినంత కట్సే ఉన్నాయి. ఇందాక ఆయన సార్ అన్నారు, అదే ఏదో మిస్టరీ తెలుగు సార్ సినిమా మాకు కూడా. ఇది అని చెప్పి. ఆనెస్ట్గా మా అందరికీ అర్థం కానిది అదే. సార్ కాదు శ్రీకాంత్ గారు, మీరు చెప్పారు, అవి చేసాం కూడా సార్. మీరు శ్రీకాంత్ గారు, మీరు ఇందాక చెప్పారు కదా, అంటే చైల్డ్హుడ్ ఎపిసోడ్స్ అవి సాంగ్ వచ్చింది మౌంటైన్ సాంగ్ అని, అంటే మీ వర్షన్ చెప్పుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదా సెన్సార్? నేను అదే అనుకున్నా, డిస్కషన్ ఉంటుంది అనుకున్నా. అదేదో వన్ వే ట్రాఫిక్ లాగా ఉంది. అంటే బేసిక్గా వాళ్ళు డిస్కషన్ పెడతారు కదా, అడుగుతారు కదా, చెప్తారు కట్ సీన్ ఉన్నాయని, ఆ డిస్కషన్ జరుగుతుంది కదా బేసిక్గా. అంటే ఫస్ట్ టైం ఇది నాకు తెలీదు, డిస్కషన్ అయ్యింది, కట్స్ ఇచ్చారు. అండ్ దే క్లియర్లీ సెడ్, చూడండి మీకు అసలు విజువల్ కట్స్ ఏం లేవు, అక్కడక్కడ బేసాలే అలాంటివి అని చెప్పి ఒక 15-16 ఐటమ్స్ ఇస్తే మేము హ్యాపీగా అన్నీ తీసేసి రీప్లేస్ చేసి పెట్టినాం. కొన్ని డైలాగ్స్ ఎట్లా అంటే అన్రీజనబుల్, ఏంటి నువ్వు అమ్మాయిని బిర్యానీతో పోలుస్తున్నావేంటి అంట. హైదరాబాద్ పోరాడు చార్మినార్ బిర్యానీ అంటున్నాడు, బిర్యానీ లాగా ఉంది అమ్మాయి, ఏంది అమ్మాయిని తింటావా నువ్వు అంటే ఇది డెలిబరేట్ కానీ అర్థమవుతుంది. సో పాత కక్షల కొత్త అయితే ఓకే, బిర్యానీ కాదు. యా అవన్నీ ఉన్నాయి, అదే అసలు క్వశ్చన్ మార్క్స్. ఎగ్జాక్ట్లీ. Correct. You have done it deliberately. It was not condemned deliberately. That is deliberate from their side. Both the sides. చెప్పండి సార్. వాళ్ళు ఎలా ఎలౌ చేశారు అది ఆ సీను? యూ డిడ్ నాట్ ఆస్క్. ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా నేను అడుగుదాం అనుకున్నాను, డిడ్ యూ నాట్ ఫైట్ ఫర్ దట్? డైలాగ్ చేంజెస్ చేసేసాము. ఇప్పుడు ఏ సర్టిఫికెట్ ఇవ్వడానికి దేర్ మస్ట్ బి సమ్ రిలవెంట్. అరవింద్ గారు లాంటి ఒక జైంట్ అక్కడ ఉండి మరి అది హెల్ప్ చేయలేపారా అని మా స్నేహితుడు అడుగుతున్నాడు. సార్ అంటే మాకు మెయిన్ ఇష్యూ వాజ్ టైం సార్. మా చేతిలో సర్టిఫికెట్ కూడా లేదు. లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే రిలీజ్కి సర్టిఫికెట్ అన్న వస్తే చాలు అన్న స్పేస్లో ఇంకా శుక్రవారం రిలీజ్ చేయాలి సినిమా. శుక్రవారం మధ్యాహ్నం మా చేతికి వస్తే ఆ రోజు సాయంత్రం ప్రీమియర్స్ 5 థియేటర్లో వేసుకున్నాం. అంటే వీ లాస్ట్ డే. ఎస్, అండ్ ఐ వాంట్ టు రియల్లీ సబ్స్టాన్షియేట్ వాట్ ఐ మెంట్. ఇందాక మా సోదరు జర్నలిస్ట్ కూడా మన తెలుగులో చాలా ఆడినాయిలేంటని, దేర్ వాజ్ సమ్ రిడిక్యుల్ ఆన్ వాట్ ఐ స్పోక్. బట్ కృష్ణ గారు ఆదిత్య సుబ్బారావు దగ్గర నుంచి, తేనె మనసుల సినిమా దగ్గర నుంచి తీసుకుంటే కొన్ని వందల లవ్ స్టోరీస్ తెలుగులో వచ్చినాయి, అన్నీ బాగా ఆడినాయి. బట్ ఇటీవల రోజుల్లో వచ్చిన చాలా లవ్ స్టోరీస్ తెలుగులో ఆడలేదు, మంచి సినిమాలే వచ్చినాయి. చిదంబరం వాజ్ రిటర్న్ టు బి ఏ వెరీ గుడ్ ఫిల్మ్, చిదంబరం అనే సినిమా. బట్ ఆయన స్టేజ్ మీద మాట్లాడుతూ, నేను అందరూ మలయాళంలో తీసినప్పుడు మనం ఎందుకు తీయకూడదు తెలుగులో ఈ సినిమానని చెప్పి నేను ఈ పోరగాళ్ళని నేను ఎంకరేజ్ చేశానని చెప్పాడు. ఇప్పుడు ఇది కూడా నేను ఏ సెన్స్లో అన్నానంటే, I did not demean Telugu or your effort in Telugu cinema, or I did not bring down the respect and status of Telugu cinema by any reason. జంజల్ గారు చేసిన ముద్దమందారం బ్రహ్మాండమైన సూపర్ డూపర్ హిట్, 2 జల సీత హిట్, నెలవంక హిట్, ఎన్నో సినిమాలు హిట్లు ఉన్నాయి. బట్ ఇటీవల రోజుల్లో మలయాళం సినిమా మీద మోజు పెరిగింది కదా. ఈ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఏదైతే ఉందో మీరు తీసుకున్నది సినిమా కథలో, అదేమి పెద్ద ఇమోషనల్ కమర్షియల్ హై ఉన్న సినిమా పాయింట్ కాదు అది. అవి అక్కడ బాగా అప్రిషియేట్ చేస్తారు. That was what I meant. What you meant is 100% right, sir. I didn't contradict you. Yes. What I meant is, my point of view is, I still have hope and antunanu. You still hope and it is doing well. Yeah. But it takes time. I still have hope on the audience antunna. No, that's what they love Telugu cinema. They will encourage Telugu cinema. No. Hope kaadu baga adutundi 100%. Not about the film, sir, because it's a blockbuster already. Mouth talk రావాలి సినిమాకి. శంకరభరణం ఏంటి? Yes, you know. రండి సార్. ఝాన్సీ గారు, సో ఇక్కడ
సార్ కాదు మీరు హాయ్ అండి. ఝాన్సీ గారు ఓకే. యాక్చువల్లీ సెన్సార్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి లేకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకుంటున్నారా? నాట్ నెససరీ దట్ సినిమా ఇండస్ట్రీ రిప్రజెంటేషన్ ఒకటే ఉండాలని లేదండి. సెన్సార్ బోర్డ్ ఇస్ అగైన్ మళ్ళీ సిబిఎఫ్సికి వెళ్ళాలి మనం. అది జాతీయ స్థాయిలో జరిగినటువంటి నిర్ణయాలు, వాటి గురించి నేను ఇక్కడ కూర్చొని కమెంట్ చేయలేను. అంటే మీరు ఇప్పుడు ఏపీఎఫ్డిసిలో ఉన్నారు, మెంబర్గా ఉన్నారు, మీకు సెన్సార్ బోర్డుకి వేరు మేడం, చాలా వేరు. అది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సెన్సార్ బోర్డు, ప్రాంతీయంగా ఒక భాషకి ఒక సెన్సార్ బోర్డు మాత్రమే ఉంటుందని మనకు తెలుసు కదా. అవును. సెన్సార్ బోర్డు నియమావళి, నిబంధనలు వాటి గురించి కాదు కదా ఇప్పుడు మన చర్చ. ఈ సినిమా కాదు మేడం, నేను అనేది ఏంటంటే ఇంత ఇబ్బంది అవుతుందంటే దాంట్లో సినిమాకి సంబంధించిన వాళ్ళు లేకపోవడం ఎక్కువ వల్ల ఇలాంటి మీ సినిమానే కాదు, గతంలో చాలా సినిమాలు కూడా రిలీజ్ సెన్సార్ కాక రిలీజ్ చేసుకునే పరిస్థితి వచ్చేసింది. దెర్ ఆర్ టూ మెనీ ఇష్యూస్ దేర్. దానికి మరి ఇండస్ట్రీ పరిశ్రమగా వెళ్ళి రిప్రజెంట్ చేయడం తప్ప, వ్యక్తులుగా ఒక్కొక్క సినిమా చేస్తున్న వాళ్ళకంటే పరిశ్రమగా రిప్రజెంట్ చేయడం ఒకటే లాభం. వీటి గురించి మరి ఇంకా పెద్ద తలకాయలు ఆలోచించాలి. వాసు గారు, ఓకే, ఇది అంటే ఇంత ప్యూర్ హానెస్ట్ క్లీన్ సినిమా అని మీరు మిమ్మల్ని ప్రాపర్గా ప్రొజెక్ట్ చేసుకోలేకపోవడం, ప్రమోట్ చేసుకోలేకపోవడం, సెన్సార్ వాళ్ళకి ఆడియన్స్కి ఇద్దరికి కొంచెం ఈ సినిమాని డైజెస్ట్ చేసుకోవడానికి, ఈ సినిమాని ఇంత మంచి సినిమాని మనం మిస్ అయ్యామని తెలియడానికి టైం పట్టేసిందేమో అనిపిస్తుంది అని మీకు అనిపిస్తుందా సార్? అంటే నాకు మళ్ళీ ఒకసారి చెప్పండి సార్, మీ క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ అర్థం కాలేదు. అంటే ఇంత ప్యూర్ క్లీన్ హానెస్ట్ ఫిల్మ్ అని జనాల్లోకి కానీ సెన్సార్ వాళ్ళకి కానీ మీరు తీసుకెళ్ళలేకపోయారేమో కరెక్ట్గా. జనాల్లోకి తీసుకెళ్ళాలి సార్. ఇంకా ఇప్పుడు చూసిన జనాలే ఎక్కువ మందికి చెప్తారని డెఫినెట్లీ బిలీవ్ చేస్తున్నాము. అంటే ఒక చిన్న సినిమా విత్ ఫెయిర్లీ న్యూ కాస్ట్ యాజ్ లీడ్స్, న్యూ ప్రొడ్యూసర్స్ యాజ్ కమింగ్ ఇన్, తీసుకెళ్ళడం ఈజ్ నాట్ ఈజీ సార్ అట్ ఆల్. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ మార్కెట్ ఆల్సో. సెన్సారే కాదు, మార్కెటింగ్ కూడా ఇవాళ రేపు చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ బాట్ అండ్ అంత నాయిస్లో మనం కనిపించడం కష్టం. బట్ మీరు నమ్మింది ఏంటంటే ఈ సినిమా రిలీజ్ దగ్గరలో ప్రీమియర్స్ చేసి రిలీజ్ తర్వాత జనాలు చూసి నచ్చి మెప్పి ఇంకో 10 మందికి చెప్తారు, ఇంకో 100 మంది థియేటర్కి వస్తారు అనేది మేము స్టార్టింగ్ నుంచి నమ్మిన పాయింట్. ఆ లాస్ట్ మినిట్లో ఆ ప్రీమియర్స్ అనేది మాకు ట్రబుల్ అయింది. దట్ డెఫినెట్లీ హ్యాపెండ్ సార్. అదర్వైజ్ వీ వుడ్ హ్యావ్ మేబీ మీరు అన్నట్టు ఇంకా ఎక్కువ జనాల్లోకి తీసుకెళ్లే వాళ్ళం. కానీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ సార్. ఇప్పుడు ఇంతకు ముందంటే నేను చెప్పేవాడిని సినిమా బాగుందని, ఇప్పుడు చూస్తున్నారు జనాలు బాగుందని. నేను చెప్పే మాటలకి ప్రూఫ్ ఉంది వెనకాల. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఈ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతుంది, జనాలు థియేటర్కి వస్తారని. కంగ్రాచులేషన్స్. నిజంగానే ఈ డికేడ్లో ఇంత మంచి సినిమా రాలేదు నిజంగా చెప్పాలంటే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మా మీడియా వాళ్ళు దాదాపు సినిమా అయిపోయిన తర్వాత ఒక సినిమా రివ్యూ లాగానే మాట్లాడుకుంటాం, ఒక అరగంట అయిపోతుంది. 2 రోజులుగా మాట్లాడుతున్నారు ఈ సినిమా చాలా బాగుంది చూడండి, ఎవరైనా మిస్ అయితే మన మీడియాలోనే చూడండి అని చెప్తున్నారు. అంత వాముతుందంటే మీ సినిమా మీద అంత వాముతుంది. ఈ మధ్యకాలంలో అంత ప్రేమ ఏ సినిమా మీద చూపించలేదు. థ్యాంక్ యూ సో మచ్. అట్ ద సేమ్ టైం నిజంగా చాలామందికి సెన్సార్ ఇష్యూస్ వల్ల ఎంత ప్రాబ్లం అవుతుందో, నేను మొన్న ఒక సెన్సార్ ఆఫీసర్తో మాట్లాడుతుంటే, ఆఫీసర్ కూడా కాదు, ఆయన ఇండస్ట్రీకి సెన్సార్ బోర్డుకి మీడియేటర్. ఆయన చెప్పే కష్టాలు ఏంటంటే నిజంగా కామెడీ అనిపించింది. సినిమా వాళ్ళ బతుకులు ఎన్ని రకాల ఇబ్బందికరంగా పరిస్థితుల్లో ఉన్నాయి, ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయో ఆయన చెప్తే అర్థమైంది. సంగీతం లాంటి ఒక సినిమాకి కూడా కట్స్ చెప్పారంట. అంటే దానికి రీజన్స్, వాళ్ళు చెప్పే రీజన్స్ కరెక్ట్గా కూడా లేవు. పోనీ ఇదే కరెక్టా, ఇదే అందుకే మనం అమెజాన్లు, ఆహాలు, హాట్స్టార్లు చూస్తుంటే ఎందుకు వాళ్ళు అంత విస్తృతంగా చూడగలుగుతున్నారంటే అక్కడ ఏ ప్రాబ్లమ్స్ లేవు, జనాలకి ముందు చూపించేస్తున్నారు. ఇక్కడ నేను అలా అని చెప్పట్లేదు, కానీ బాగున్న సినిమాని కూడా చేస్తుంటే మీలాంటి వాళ్ళు వెళ్ళి ఒకళ్ళు స్టార్ట్ అవ్వాలి, ఎక్కడో ఒకళ్ళు వెళ్ళి రోడ్డు మీద కూర్చోవాలి. కూర్చొని ఏంటి మీ ఆ ప్రాబ్లం, మేము చేసిన తప్పేందని ఎవరు నిలదీయకపోతే మీలాగా ప్రతి వారం ఇంకొకళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు. డెఫినెట్గా ఇది చాలా ప్రాబ్లం. ప్రతి ఒక్క వారం కూడా ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దండోరా అనే ఒక అద్భుతమైన సినిమాకి ఓపెనింగ్స్ రాకపోవడానికి కారణం వాళ్ళు సెన్సార్ సర్టిఫికెట్ 19 కట్లు చెప్పి రిలీజ్ తర్వాత రోజు వాళ్ళకి సెన్సార్ కాపీ ఇచ్చారు. వాళ్ళకి ఒక చిన్న జాబ్ లాగానే ఉండొచ్చు ఈ మీ జీవితాలు. ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒకళ్ళు స్టార్ట్ చేయకపోతే ఈ ప్రతిరోజు ఇలానే జరుగుతాయి, ప్రతి వారం ఇలానే ఏడుస్తూనే ఉంటారు. మీ ఏడుపులు నిజంగా అదృష్టం కొద్దీ ఇవాళ మీ దివానా అద్భుతంగా ఉండింది కాబట్టి మీ బాధని అందరూ కూడా చూస్తున్నారు అని నిజంగా ఫీల్ అవుతున్నారు. లేదంటే మీ బాధ కూడా ఇక్కడ ఒక నవ్వులాట్లాగా పక్కెళ్ళిపోతుంది. మీరు ట్రై చేయండి డెఫినెట్గా. నేను ఎందుకు ఇంత చాలా ఎమోషనల్గా అంటే మీరందరూ కూడా చెప్తున్నారు నాకు, హర్షిత్ కానీ డే 1 నుంచి 2 ఏళ్ళ బట్టి ఈ సినిమా మీద కూర్చున్నారు. మీరందరూ పోరాడండి, పోరాడకపోతే ఇంక అసలు ఎప్పటికీ రాదు ఇది అంతా. ఎట్లాగో మీ సినిమా సక్సెస్ జనాలందరిలోకి వెళ్ళిపోయింది.
అట్లాగూ మళ్ళీ మనం కలుస్తాం దీవానా, నెక్స్ట్ మళ్ళీ మాట్లాడదాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. డైరెక్టర్ గారు, అసలు వీళ్ళ మీద కూడా లెక్క అంటే చాలా తక్కువ సార్. 2 times, వన్స్ ఆర్ ట్వైస్. ఓకే, బేసికలీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ కోసమే చాలా సోషల్లీ ఆ మెసేజ్ ఇవ్వాలని సార్. అది ఇది ఇట్లా ఉంటే ఇలా అయిపోతారు, పనికి రాకుండా అయిపోతారు అని ఏ సినిమాలో చెప్పింది నేను చూడలేదు. బట్ అసలు సినిమా జనాల్లోకి తీసుకెళ్ళడం ఇస్ ద ఓన్లీ ఫోకస్. హర్షిత్, మేము మంచి సినిమా చేసాము, అదే ఫోకస్. టైం లేదు సార్ మాకు ఇప్పుడు, కష్టం సార్. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ వారం దాదాపు 4 సినిమాలు రిలీజ్ అయినాయి. అందులో ఫస్ట్ సినిమా బాగా ఎక్కువ సమంత గారికి కొద్దిగా అది కూడా బాగుంది, మంచి ఇది రావడం జరిగింది. ఆడియన్స్ అంతా అలా అవుతున్నారు. ఒకేసారి 4 సినిమాలు ఇలా రిలీజ్ అవుతున్నాయి ఈ టైంలో. మీరు అంతా ఎందుకు కొద్దిగా డేట్ మార్చుకోవచ్చు కదా, అలా నెక్స్ట్ వీక్ చేసుకోవచ్చు కదా, మీరు అలా ఎందుకు ఇలా అయిపోయారు? డేట్ విషయం ఐ థింక్ వాసు గారు మాట్లాడితే బాగుంటుంది. అంటే మేము డేట్ చాలా ముందు అనౌన్స్ చేసాం సార్ మీకు. యాక్చువల్లీ అవును సార్, చేసుకున్నారు, అది అయిపోయింది. యాక్చువల్లీ ఏంటంటే ఒక 4 సినిమాలు వచ్చేటానికి మా ఆడియన్స్ జీవులో కూడా డబ్బులు ఉండాలి, ఏదో ఒక సినిమాకే కనెక్ట్ అవుతాడు. అంటే మీరు ఆడియన్స్ సైడ్ నుంచి మాట్లాడారు. మా చిన్న సినిమాకి ఎలా ఉంటుందంటే మేము ఒకసారి ఒక డేట్ వేసుకొని దానికి మార్కెటింగ్ మనీ అని పెట్టుకొని దానికి ఖర్చు పెట్టుకుంటూ ముందుకెళ్ళి లాస్ట్ మినిట్ డేట్ మార్చి దానికి మళ్ళీ అడిషనల్ స్పెండ్స్, అంతా థియేటర్స్ దొరకడము, అంత లగ్జరీ కూడా ఉండదు సార్. అంటే చిన్న సినిమాల్లో మేము ప్లాన్ చేసుకొని దిగినప్పుడు అంటే యాజ్ పర్ ప్లాన్ అయితే రిలీజ్కి 3 days ముందు నుంచే ప్రీమియర్స్ అనుకున్నాం మేము. సో బికాస్ ఆఫ్ సెన్సార్ డిలే వల్ల అది కాలేదు. సో మా ఫస్ట్ డే వెళ్ళిపోయింది అనమాట. సో థర్స్డే, ఫ్రైడే, వెనస్డే పడుంటే మా టాక్ ఇంకా స్ప్రెడ్ అయిపోయి ఇప్పుడు ఎందుకు ఫ్రైడే నైట్ నుంచి స్టార్ట్ అయితే సాటర్డే నైట్ ఫుల్స్, నిన్న సండే బ్రహ్మరామ మొత్తం ఫుల్, అంటే నైట్ షోస్ అన్నీ ఫుల్, మల్టీప్లెక్స్లు అన్నీ ఫుల్. సో ఐ థింక్ ఆ 1 day డిలే వల్ల ఇదంతా వచ్చింది. బట్ స్టిల్ ఐ థింక్ ఇవాళ ఎలా ఉన్నాయి, ఇవాళ ఇంకా చెక్ చేయలేదు. మార్నింగ్ షో నేను చూసినప్పుడు అయితే, నాకు రిపోర్ట్ వచ్చినప్పుడు అయితే మల్టీప్లెక్సెస్ అన్నీ ఫిల్ అయినాయి సార్. ఫాస్ట్ ఫిల్లింగ్లో ఉండే, మేము ఇక్కడికి వచ్చేటప్పటికే ఫాస్ట్ ఫిల్లింగ్లో ఉండే. ఐ థింక్ ఏఎంబీ హౌస్ఫుల్ కూడా అయింది. అంటే మీ సినిమా పైన కొద్దిగా సమంత సినిమా గారి ఎఫెక్ట్ అయితే పడింది కదా? డెఫినెట్లీ, ఆబ్వియస్లీ కదా సార్. మ్యామ్కి పెద్ద కెన్ ఐ సే సంథింగ్ అబౌట్ ఇట్? ఐ నో ఇట్స్ అ క్వశ్చన్ ఫర్ అ ప్రొడ్యూసర్. తెలుగు సినిమా థియేటర్లో కళకళలాడుతున్నాయండి. సంగీతం జనం తీసుకెళ్లారండి, ఆడియన్సే దాని పబ్లిసిటీ లేకుండా ఆడియన్స్ మోసుకెళ్లారు. మా ఇంటి బంగారంకి ఎప్పుడు రానట్టు మహిళలు బయటకు వచ్చి సినిమా థియేటర్లో కూర్చొని 70% విమెన్ ఉన్నారండి. దీవానా ఈజ్ ఆల్సో డూయింగ్ ఈక్వలీ గుడ్ జస్ట్ బికాస్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. యూత్ఫుల్గా ఉంది సినిమా. ఈ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చేస్తారు. ఇంత కళకళగా నేను ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు అని మనం మాట్లాడుకునే బ్యానర్లో చూడలేదండి. చిన్న బడ్జెట్, చిన్న సినిమా కాదు, చిన్న బడ్జెట్లో సినిమాలు. దిస్ ఇస్ అ గుడ్ టైం. డైరెక్టర్ గారు, శ్రీకాంత్ గారు, సో ఇదంతా జరిగిపోయింది, ఇంకా ఏం చేయలేము దాన్ని. సో మనకు రావాల్సింది థియేటర్ ఆడియన్స్ చూసి ఎంజాయ్ చేయాలి, ఇంకో 4 మాట్లాడుకోవాలి, 4 ఫ్రైడేల పాటు ఇది వెళ్ళాలి, అంతే తప్ప ఇంకేం చేయలేము దీన్ని. సో ఎంటైర్ సినిమా చాలా అద్భుతంగా తీశారు. మీరు ప్రెస్ మీట్ కంటే అంటే రిలీజ్కి ముందు ఏం మాట్లాడారో కొంతమంది మిమ్మల్ని తక్కువ అంచనా వేశారు, కానీ సినిమా చూసిన తర్వాత మీ రైటింగ్ కావచ్చు, మీ విధానం, తీసిన విధానం, మీ యాక్టర్స్ మీరు చేత పర్ఫార్మెన్స్ చేసుకున్న విధానం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. సో మిమ్మల్ని ఎవరైతే చిన్న చూపు చూసారో రేపు పెద్ద చూపు చూస్తారు తప్పకుండా. ఒక పెద్ద డైరెక్టర్గా మీకు ఖచ్చితంగా ఇండస్ట్రీలో స్థానం కల్పిస్తారని. థ్యాంక్ యూ సో మచ్. సో మెయిన్ మీకు పిల్లరు ఈశ్వర్. సో ఈశ్వర్ ఎంత సపోర్ట్ చేశారో, ఒక్కొక్క సీన్ని చాలా అద్భుతంగా ఎలివేట్ చేస్తూ సినిమాని విజయం వైపు తీసుకెళ్లారు. అద్భుతమైన వర్క్, ఏం చెప్పాల్సిన అవసరం లేకుండా ఒక మంచి లవ్ స్టోరీని ఇచ్చారు. ఇంతకుముందు చూడని లవ్ స్టోరీ. అయితే ఎక్కడన్నా అనిపించిందా మీకు ఈ పాయింట్ని ఎంతవరకు హోల్డ్ చేయొచ్చు? ఒక్కసారి చూసిన ఆడియన్ బయటకు వచ్చిన తర్వాత ఆ పాయింట్ రివీల్ చేస్తే నెక్స్ట్ ఆడియన్కి ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుందా లేదా అనే దాని విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? చికెన్ చెప్పే ముందు ఆడియన్సే పక్కన వెళ్ళి నేను చెప్పనురా నీకు సినిమాలో ఏముందో నువ్వు వెళ్ళి చూడాలి ఈ సినిమా అని చెప్తున్నారు సార్. మేము ప్రివ్యూస్ వేసినప్పటి నుంచి థియేటర్ విజిట్స్లోంచి ఆడియన్స్ వచ్చి చెప్తున్నారు సినిమా చాలా బాగుంది, మేము చెప్పం ఎవరికి దీని గురించి, దే హ్యావ్ టు కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్. అంటే మేము తీసుకునే జాగ్రత్తల కంటే ఆ ఎక్స్పీరియన్స్ని ఆడియన్సే మాకు ఇస్తున్నారు సార్. దోస్తులం మేము అన్ని మెయిన్ జాగ్రత్త ఏంటంటే ట్విస్ట్ మీదనే డిపెండ్ అవ్వద్దు సినిమా. ప్రతి మూమెంట్ ఇప్పుడు మేరే యార్కో సాంగ్ అది క్లైమాక్స్కి ఎంత రెస్పాన్స్ వస్తుందో అంత వస్తుంది.
సో అట్లా ఒక 10 మూమెంట్స్ ఉన్నాయి. ఫాదర్ని వాడి జర్నీ, కొడుకు తండ్రిని హక్ చేసుకుంటే ఇంత చీయర్ నేను ఎక్కడ చూడలే. అంటే మన లోపల ఎంత ఇమోషన్స్ ఉన్నాయి అది తెలుస్తుంది. వీఆర్ డిస్కవరింగ్ ఇట్. ఓకే, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. డైరెక్టర్ గారు, అంటే కాన్ఫిడెన్స్ అనేది సినిమా తీయక ముందు ఒకలా ఉంటుంది, ఈ ఇష్యూ అన్నీ చూసిన తర్వాత ఒకలా ఉంటుంది. ఏంటి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? సినిమా తీశారు, బట్ దాన్ని మనం సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేకపోయామే అనేది కొంత బాధ అయితే ఉంది కదా మీలో? అవును, ఆ బాధ నేను ముందు అనుకున్నా. ఇలాంటివి ఏ ఉన్నా కూడా సినిమా అన్నిటిని అధిగమించి వెళ్తూ ఉంటుంది అనుకున్నాను. ఇప్పుడు సడన్గా ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తున్నాయి కొద్దిగాను. కానీ నిన్న భ్రమరాంబలో చూస్తే అస్సలు ఇది ఎస్ఎస్ రాజమౌళి బాహుబలియా ఆర్ఆర్ఆర్ అనిపిస్తుంది ఆ రెస్పాన్స్ చూస్తే. అంటే కంటెంట్తో కొడితే అది చిన్న బడ్జెట్ సినిమా అయినా కూడా ఇంత ఉంటుంది. ఇట్స్ లైక్ రెవల్యూషన్ ఫర్ మీ. క్రియేటివ్ ఫ్రీడమ్కి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అనేది ఉందా ఇప్పుడు? ఈ సెన్సార్ కానీ రకరకాల పరిస్థితులు కానీ మీరేమంటున్నారు? అప్కమింగ్ డైరెక్టర్గా ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు? మీ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి సపోర్ట్ ఉండొచ్చు, బియాండ్ ప్రొడ్యూసర్స్ ఏంటి ఇప్పుడు సిచ్యువేషను? మీలాంటి వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్స్ రావటం? అన్రీజనబుల్ కట్స్ ఇచ్చేసేసరికి నాకు, నేను చెప్పాను కదా ఇంతకుముందు, మా అమ్మ ఈ దేశంలో ఉండలేమా అని ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది సార్. ఆ ఫీలింగ్ వస్తుంది. క్రియేటివిటీని కళని చంపడం అంటే ఇది చంపినట్టే. ఇదేందో నాకు ఇదంతా కొత్త. నేను ఫస్ట్ టైమర్ని. ఐఎమ్ అనేబుల్ టు బేర్ ఇట్. అంటే మీరు రియలిస్టిక్గా తీశారు సినిమా, ఆనెస్ట్గా తీశారు, దానికే కట్స్ పడ్డాయి. బట్ కాటుకులు అక్కర్లేని కళ్ళని రకరకాల డైలాగులు వేసి వేరే వేరే సీన్స్ ఏమో బాగానే ప్రజెంట్ అయిపోయినాయి. సో ఈ బాధ అనేది ఉందా? అంటే మీ విషయంలో అన్యాయం జరిగింది? చాలా ఉంది. ఇదేంది అసలు? ఒక రీజన్ లేకుండా, ఆ రీజన్ ఒక క్వశ్చన్ మార్క్, పోనీ ఆ రీజన్ తెలిస్తే యూ కెన్ డైజెస్ట్ ఇట్. ఇదేంటంటే విత్ అన్రీజనబుల్ కట్స్ నాకు నా వల్ల అయితలేదు. ఎందుకంటే నేను చూపెట్టిన సినిమా నా ఎస్థెటిక్స్ని కట్ చేయడం, నేను వల్గారిటీ చూపిస్తే కట్ చేస్తే నేను అనుభవించాలి అది. కానీ ఇది జీరో వల్గారిటీ. అమ్మాయి లంగావోని అండ్ సల్వార్ కమీజ్లో తప్ప ఇంకా ఎందులో కనిపించదు. లేదు, వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ వీఆర్ నాట్ డూయింగ్, వీఆర్ నేను అలా చెప్పట్లేదు. సారీ, ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్. ఐఎమ్ నాట్ అబ్జెక్టిఫైయింగ్. మీరు ట్రెడిషనల్ వేలో, కన్వెన్షనల్ వేలో ఇది వల్గారిటీ అనుకునేది కూడా లేదు అంటున్నా. డైరెక్టర్ గారు అది మీరు చెప్పినట్టు లాస్ట్ 10 yearsలో కాదు, చాలా రోజుల నుంచి ఇలాంటి ఒక మంచి సినిమా రాలేదు. దానికి మీకు అప్రిషియేషన్. అయితే యాక్చువల్గా బేసిక్గా ఈ స్టోరీ ఐడియా అనేది ఎలా పుట్టింది సార్? యాక్చువల్గా అంటే ఇప్పుడు మామూలుగా అంటే ఇప్పుడు జెన్జీ కిడ్స్ కానీ ఇదంతా ఒక పిచ్చి ప్రేమ కథలు. హీరో అంటే వాడు ఒక రోగ్ లాగా, అమ్మాయి నో ఇది పిచ్చి ప్రేమ కానీ హానెస్ట్, ఇది ఒక ప్యూర్ లవ్. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అమ్మాయి ఎలా అన్నా ఉండని మనకు సంబంధం లేదు. బట్ ఒక అమ్మాయి మనకు నచ్చినప్పుడు హానెస్ట్గా ఎలా ఉండాలి, ప్లస్ ఫ్యామిలీని, ఇటుపక్క ఫ్రెండ్స్ని, అంటే ఆల్ మిక్స్, అంటే ఎమోషన్ చాలా బాగా తీశారు మీరు. మేము థియేటర్లో ఆల్మోస్ట్ ఫాదర్ సీన్ వచ్చినప్పుడైతే కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాం. డాలర్ రఘు డైలాగ్ చెప్తాడు కదా, భలే తీశారు నిజంగా. మీ ఎఫర్ట్ అనేది ఎప్పుడు ఫెయిల్ కాదు సార్. సమ్ టైమ్స్ అవ్వచ్చు, అది చిన్నది ఏదో అయ్యి ఉండొచ్చు, కానీ మీరేం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏలేస్తారు ఫ్యూచర్లో, అది అర్థమైంది చూసినప్పుడు. సో బేసిక్గా ఈ కథ అనేది ఎలా పుట్టింది సార్? అంటే ఇప్పుడు అంతా పిచ్చి నేను ఇంతకుముందు 2-3 సార్లు చెప్పాను సార్. అది ట్రిగర్ అయింది టీవీలో ఒక అమ్మాయిని చూస్తుంటే, అమ్మాయిని వెళ్ళి కలవాలి అని అనుకున్నాను. కలిస్తే ఆమె స్ట్రేంజర్ కదా, ఒక అమ్మాయి ఎట్లయినా రియాక్ట్ అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు అనేది మైండ్లో డిఫరెంట్ థాట్స్, ఇలా కూడా అవ్వచ్చు అన్నప్పుడు ఇందులో చాలా సినిమా ఉంది, ఇదో సినిమా కథలా ఉంది అనేది పాయింట్ పుట్టింది. ఇంకా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైము ఈ ఇమోషన్స్ ఇవన్నీ, ఈ సెంటిమెంట్స్, ఈ రియలిజం, ఇదంతా నా మనసు, హౌ సెన్సిటివ్ మై హార్ట్ ఇస్, అదే నా రైటింగ్లో వచ్చింది. శ్రీదేవి గారు, నేను ఐ హ్యావ్ సంథింగ్ ఎమర్జెన్సీ డెవలపింగ్ దేర్, ఐ హ్యావ్ టు లీవ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ది సపోర్ట్ అండ్ లవ్. థ్యాంక్ యూ వాసు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నంది అవార్డులు త్వరలో మొన్ననే బోర్డ్ మీటింగ్ అయిందండి.
త్వరలో బయటికి రాబోతున్నాయి. సారీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. శ్రీదేవి గారు, కథల్ని ఓకే చేసే స్థాయి నుంచి ఇప్పుడు ప్రొడ్యూసర్గా మారారు కదా, సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా ఉంది? అంటే మీకు ఇప్పుడు ఏం అర్థమైంది సినిమా ఓవరాల్గా సినిమా సినారియో అనేది? అప్పుడు ఒకటేసారి బోల్డ్ అని కథలు ఓకే చేసి బోల్డ్ అని కథలు మీద పనిచేసేవాళ్ళం అండి. దానికి బోల్డ్ అని టీమ్స్ కూడా ఉండేవి. ఎంటైర్ ప్రెషరు ఒకళ్ళ మీద ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఒక కథని నమ్మి 24 గంటలు దాని మీదే పనిచేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళటం అనేది ఇట్ ఈస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ మాకు మంచి ఎక్స్పీరియన్స్ అయింది, ఎందుకంటే మేము మంచి సినిమా తీసాం కాబట్టి. ఏం నేర్చుకున్నామంటే ఏమేం చేయకూడదు, ఎలాంటి ఆటంకాలు వస్తాయో ఒక సినిమా తీసే ప్రాసెస్లో అనేది మాత్రం బాగా నేర్చుకున్నాము. ఐ థింక్ ఇట్ విల్ హెల్ప్ అస్ గోయింగ్ ఫార్వర్డ్. శ్రీకాంత్ గారు, హాయ్ సార్. సార్ నేనా, మున్నాడికి అమ్మ మీద కలిగినంత ప్రేమ కలుగుతాయి ఒకవేళ నిజంగా నాకు కూడా వెళ్తా నేను కూడా. శ్రీకాంత్ గారు, హాయ్ సార్. నిన్న ఈ సినిమా మళ్ళీ సెకండ్ టైం చూడటం జరిగిందండి. దానికి కూడా ఒక రీజన్ ఉంది. మా ఇంటి బంగారం టికెట్లు దొరక నేను నా ఫ్రెండ్ మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాం. సారీ ఇలా చెప్పినందుకు. అయితే మా ఫ్రెండ్ చూసిన తర్వాత అంటే బాగుంది ఈ సినిమా అని చెప్పి తీసుకెళ్ళాను అండి. వాడు 2 క్వశ్చన్లు అడిగాడు. అది ఒకటి నాకు ఉంది, ఈ సినిమాకి టైం పీరియడ్ ఎందుకు మెన్షన్ చేయలేదు మీరు? ఇంకొకటి మటన్ సీన్ ఉంటుంది కదా, హీరో మటన్ తెచ్చి కొడతాడు. హీరోయిన్ ప్రేమలో అంత డెప్త్ చూసినవాడు తల్లిదండ్రుల ప్రేమలో ఎందుకు చూడలేదు వీడు అనేది మా వాడు అడిగాడు. నాకు కూడా సరిగ్గా ఏం తట్టలేదు. సో మీరు ఎక్స్ప్లెనేషన్. టైం పీరియడ్ వేరే అయితే మనం మెన్షన్ చేస్తాము, ప్రజెంటే కాబట్టి మెన్షన్ చేయలేదు. ప్రజెంట్ 2026 కాబట్టి అది స్పెసిఫిక్గా మెన్షన్ చేయము. మటన్ కర్రీది వాడు మనలో ఒకడు హీరోయిన్ ప్రేమలో డెప్త్ లేదు వాడికి. మీరు డెప్త్ ఉందనుకుంటున్నారు. అమ్మ నాన్న మీద ఏ కోపాలు ఉన్నాయి, ఏ తాపాలు ఉన్నాయి, ఏ ప్రేమలు ఉన్నాయి, అదే హీరోయిన్ మీద కూడా ఉంది వాడికి. వాడు అదే అంటుండు, మనం కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, సస్తాం, ఏమైనా చేస్తాం అనేదే ఉంది కదా. వీడి ప్రేమ స్పెషల్ కాదు, వాడు అట్లా ఫీల్ అవ్వడు. స్పెషల్ ప్రేమ కాదు, ఒక అమ్మాయి మీద ఏ అబ్బాయికైనా పుట్టే ప్రేమ అంతే. వీడేదో పెద్ద గొప్ప పని చేసినని ఫీల్ అవ్వడు. ఈజ్ నార్మల్ లవ్ స్టోరీ, నార్మల్ లవ్ అంతే. లాస్ట్లో అంటే ముందుగానే తెలుసు నాకు అని చెప్పి హీరో చెప్పాడు కదా అందుకు. హర్షిత్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సినిమా గురించి క్వశ్చన్ అడగను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీకు సారీ చెప్పాలి, ఎందుకంటే పోయినసారి AAAలో పెట్టినప్పుడు నేను అడిగా ఏంటి కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా ఎక్కువగా మాట్లాడుతుంటే అన్నాను. దానికి నేను అప్పాలజీ చెప్తా, ఎందుకంటే సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది. వాసు గారు శ్రీదేవి గారితో మాట్లాడాను. నిజంగా ఒక పక్క గల్లీలో ఎలా ఉంటాడో అలాగే ఉన్నాను. నువ్వు పాత్రలో జీవించావంతే. థ్యాంక్ యూ. నిజంగా యాక్టింగ్ చేసినట్లేదు. హీరోయిన్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ రైటింగ్ అద్భుతంగా ఉంది సార్. ఈ మధ్యకాలంలో అద్భుతమైన రైటింగు, అద్భుతమైన వర్డ్స్ వాసు గారితో కూడా చెప్పడం జరిగింది సినిమా చూసిన తర్వాత. చాలా బాగుంది. క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఒక చెట్టు కింద బైక్ ముందు ముగ్గురు సీన్ 20 to 15 minutes చేశారు. 15 minutes చేశారు. ఒక చెట్టు కింద బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమి లేదు, ఈ సేవా కేంద్రం కనపడుతుంది బోర్డు. ఒక సీన్లో డెప్త్ ఉంటే అది ఎక్కడైనా తీయొచ్చు అని నిరూపించారు. చెట్టు ఆ విండి సౌండ్ వస్తుంది, చెట్టు సౌండ్ వస్తుంది, బట్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమి లేదు, ఒక బండి ఉంది మధ్యలో, ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. ఎంత అద్భుతంగా ఉంది. 50 minutes సీను. తర్వాత ఈ సేవా కేంద్రంలో హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు, అదొక 5 minutes సీను. ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, అంటే డెప్త్, సీన్లో డెప్త్ ఉంటే ఏం అక్కర్లేదని నిరూపించింది సార్. నిజంగా విజువల్ వండర్. డైలాగ్స్ బాగున్నాయి, సినిమా బాగుంది. నేనైతే మా ఫ్యామిలీతో చిన్నపిల్లలతో సహా వెళ్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ సార్. సారీ సార్ ఇంకోసారి మీకు. పర్లేదు సార్, పర్లేదు. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ సార్. మీ ట్రస్ట్ పొందినందుకు హ్యాపీ ఉన్నాను నేను ఇప్పటి నుంచి. మ్యూజిక్ డైరెక్టర్ గారు ఈశ్వర్ గారు, జనరల్గా మన దగ్గర ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు బయట వాళ్ళ పేరు వేసుకుంటారు, రీ రికార్డింగ్ వేరేవాడు చేస్తాడు. మీరే చేసిండ్రా, రీ రికార్డింగ్ ఎవరితో చేయించిండ్రా? సార్ ఎనీవేర్ ఈ స్టార్ట్ చెప్పే ముందు సార్ రాశాడు పాటలే కాదు, నాకు ట్రైలర్కి కూడా చాలా రాసిచ్చాడు, కంపోజ్ చేశాడు, తనే కొట్టేస్తాడు తన స్టూడియోలోనే. ఏది అంటే ఇంకొక సెకండ్ థర్డ్ అంటే మాకు చాలా మంచి టీం కూడా ఉంది సార్ ఈశ్వర్కి. వాళ్ళని కూడా ఈశ్వర్ మెన్షన్ చేస్తే బెటర్. 1 man ఆర్మీ సార్, 1 man ఆర్మీ. సార్ ఏ పని అయినా సరే ఇంత పెద్ద పని ఒకటి చేయలేడు సార్. సో ఐ హ్యావ్ ఎ టీమ్. పేపర్ మీద చేయగలిగే పనులని నేను చేస్తాను, కంపోజ్ నేను యాక్చువల్గా ప్రోగ్రామర్, కీబోర్డ్ ప్రోగ్రామర్ టెక్నికల్లీ. ఐఎమ్ ఆల్సో మిక్సింగ్ ఇంజనీర్.
సో నా పనుల వరకు నేను చేసుకుంటాను. నాకన్నా ఎక్కువ బెటర్ ఐడియాస్ ఎవరిస్తే నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను. నాకు ఈ ఐడియాని మీరు ఇంప్లిమెంట్ చేయండి అని కూడా చెప్తాను. బికాస్ ఐ డూ 60% ఆఫ్ ఎఫర్ట్ పెట్టిన తర్వాత ఐ నో హౌ టు డిస్క్రైబ్ ద 40%. అండ్ ఐ డిస్క్రైబ్ ద 40% హూ కెన్ డూ ఇట్ అంటే తెలుగు మాట్లాడాలి. సో ఆ 40% నాకన్నా బెటర్గా దగ్గరికి వెళ్ళిపోతాను, వాళ్ళు చేయించుకుంటాను. దానిలో నాకు ఈగో అసలు లేదు. సో అల్టిమేట్లో ఏంటంటే ఈ సినిమాకి ఏం కావాలి, ఎంత కావాలి, నా స్థాయి దాటైనా సరే నేను వెళ్ళాలి. దానిలో నాకు ఈగో లేదు, డబ్బులు కావాలని అడుగుతాను. డైరెక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి డైరెక్టర్ గారు. మైక్ హర్షిత్ ఒకసారి. అండ్ ద లాస్ట్ క్వశ్చన్. దివానా మంచి మీనింగ్ఫుల్ సినిమా చేశారు, ఆడియన్స్కి చూస్తున్నారు కాబట్టి. సో ఓకే, మీరు ఇందాక అన్నారు 7 బడ్జెట్ బృందం కానీ ఇక్కడ తెలుగులో హిట్ చేస్తారు తమిళ్ కన్నా అని చెప్పి. సో అక్కడ సెకండ్ హాఫ్లో హీరో ట్రాన్స్ఫర్మేషన్ అది చాలా సినిమాటిక్ లిబర్టీగా తీసుకున్నట్టు అనిపించింది. అంటే వెరీ కన్వీనియంట్గా, అంటే ఫోర్స్ఫుల్గా అయిపోవాలి ట్రాన్స్ఫర్మేషన్ అని చూపించారు. సో 7 బడ్జెట్ చూసుకుంటే ట్రాన్స్ఫర్మేషన్ అక్కడ కూడా ఉంటుంది. సో లిటిల్ బిట్ కంపేర్ చేసుకుంటే అక్కడ హీరో ట్రాన్స్ఫర్మేషన్ ఫస్ట్ నుంచి స్టెప్ బై స్టెప్ వెళ్తాడు. అంటే తను ఒప్పుకోడు, తను కూడా మొండి క్యారెక్టరే. ట్రాన్స్ఫర్మేషన్ అది ఒక కోర్ పాయింట్ ఇంకా ఎమోషనల్కి వెళ్తుంది. దీంట్లో వెరీ కన్వీనియంట్గా వెళ్ళిందండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ క్వశ్చన్. 7/G లాగా అసలు ఉండొద్దు సినిమా. ఏ సినిమా ఇంకో సినిమా లాగా ఉండొద్దు. దిస్ ఈజ్ మై స్టైల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఇంకా బెటర్గా ఉంటే ఇంకా ఈ కథ ప్రేమ కథ, ట్రాన్స్ఫర్మేషన్ దీని మీద నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేను. ద ఆడియన్స్ ఈజ్ వెయిటింగ్ టు సీ వీడికి ఆ అమ్మాయి దక్కుతుందా, వీడి అమ్మాయి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది అనే సీన్ కోసమే వెయిట్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే. ఆ 2 గంటల్లోనే చెప్పాలి నేను, అదొకటి ఆ టైం డ్యూరేషన్లో. అండ్ ఐ హ్యావ్ మెనీ ఆర్క్స్. అక్కడ 7/Gలో హీరో ఆర్క్ తప్ప వేరేది ఉండదు. నేను ఇక్కడ ఫ్రెండ్స్ ఆర్క్ని ఫుల్ఫిల్ చేయాలి, ఫాదర్ మదర్ది ఫుల్ఫిల్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. సో అట్ ద సేమ్ టైం ఇలాంటి ఛాలెంజెస్ ఉన్నప్పుడు ఇంకా అద్భుతాలు వస్తాయి. ఇప్పుడు ఛాలెంజ్ ఉంటే మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాస్ వస్తాయి. సో నేను ఒక సాంగ్లో ఫుల్ఫిల్ చేయాలి. ఆ సాంగ్ ఇంకా ర్యాప్ సాంగ్ ఉండి ఆ కమర్షియాలిటీ పెరిగే ఛాన్స్ ఉంది. నేను అది వదులుకోలేను. ఇంకా అది హై ఇస్తుంది. సో సినిమా అన్ని హైస్ ఉండాలి. ఇట్ హ్యాస్ టు ఎంటర్టైన్ యూ అండ్ ఎంగేజ్ యూ. ఇట్ షుడెంట్ బోర్ యూ. టు బోర్ అన్ ఆడియన్స్ ఈజ్ అ క్రైమ్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్. బోర్ కొట్టకుండా చేయాలి. సో దట్ వాజ్ ద బెస్ట్ థింగ్ ఐ డిడ్. ఒక సాంగ్లో, అది కూడా ర్యాప్ సాంగ్, ఇట్ ఎంటర్టైన్స్ యూ, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది. దెన్ ఐ హ్యావ్ ఫాస్ట్ గో టు ఫాదర్స్ ఇమోషన్ అండ్ ఎవ్రీథింగ్ కదా. ఇన్నున్నప్పుడు నేను 7/Gను దేన్నో ఫాలో అయితే అవ్వదు. ఇట్ హ్యాస్ టు బి యునిక్. సో ఇట్ హ్యాస్ ఓకే. హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఇంటర్వెల్ సీన్ స్పాయిల్ చేయట్లేదు. ఓయ్ ఒక్క నిమిషమా, బయట తీసుకోవడానికి ఎంత క్వశ్చన్ ఆపేస్తుందా. హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఇంటర్వెల్ బ్లాక్లో నిజంగా మైండ్ బ్లోయింగ్. అసలు ఎవరు ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయరు. అలాగే సెకండ్ హాఫ్ నుంచి హీరో కనెక్షన్ కట్ అవుతుంది ఇద్దరికి. సో అండర్లయింగ్గా ఆ హీరోయిన్ కూడా కొంచెం ఎమోషనల్ డెప్త్ ఇంకా హీరోతో మోటివేట్ చేసేలోపు ఉంటే బాగుంటుంది అనిపించింది. ఎస్ సార్, కొంచెం మిస్ అయింది అది. ఓవరాల్ సినిమా హౌ డిడ్ యూ లైక్? బ్యూటిఫుల్. ఇక్కడే నాకు చాలా మంది ఇప్పుడు సజెస్ట్ చేస్తున్నారు, లైక్ చాలా బాగుంది, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా, ఫస్ట్ చూడండి, ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు. సో మీడియా నుంచి అలాంటివి రావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలాంటిది ఈ సినిమాకి దక్కింది. సో ఫస్ట్ అక్కడే మీరు గెలిచినట్టు. ఇంకా నేను చెప్పాను కదా ఇంకొక సక్సెస్ మీట్ ఉంది. నేను ఆల్రెడీ నా కాస్ట్యూమర్కి చెప్పాను, ఇంకో కాస్ట్యూమ్ రెడీ చేయండి, మళ్ళీ ఇంకో 1 వీక్లో మనం సక్సెస్ మీట్ జరుపుకుంటున్నాం. దివానా నేనే కదా యాంకర్, కాన్ఫిడెంట్గా చెప్పాను నేను. యా నాకు తెలిసింది, నీ హడావిడి నాకు తెలిసింది ఒక నిమిషం నేను. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, కంగ్రాచులేషన్స్. అండ్ మనం ఇది సక్సెస్ మీట్ని కంటిన్యూ చేస్తూనే ఉంటాం, ఇంకా అది జరుగుతుంది, ఇంకా బోల్డెన్ మీట్లో మనం కలుసుకుందాం అప్పటి వరకు. సో థ్యాంక్ యూ సో మచ్. చూసారా మీరు సినిమా? ఏం చేయాలండి, ఏం చేయాలి అసలు, ఏం చేయాలి? ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సక్సెస్ మీట్ అందుకే అంటున్నాను నేను, ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి. యప్, అయ్యో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ అమేజింగ్ టైమ్ అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్. దీవానా థియేటర్లోకి వెళ్ళి చూడండి అండ్ ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అండ్ సూపర్ లవ్ స్టోరీ. అండ్ వెళ్ళండి చూడండి, బిగ్గెస్ట్ సక్సెస్ చేయండి. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. థ్యాంక్ యూ.